అలాగ భగవద్ రామానుజుల వారు కూడా దినదిన ప్రవర్ధమానవుతూ పెరుగుతున్నారట. భగవద్ రామానుజుల యొక్క వైభవాన్ని చూసినటువంటి బాల్యంలోనే ఆ వైభవాన్ని, ఆ కళని ఆయన తిరుముఖ మండలం మొదలైనటువంటి లక్షణాలను చూసినటువంటి వారందరూ సాక్షాత్తు ఆదిశేషుల వారు అవతారమే వీరు అని చెబుతూ ఉండేవారట. ఆ భుజములు కానీ, ఆ తిరునేత్రములు కానీ, అలాగే వారి యొక్క సౌందర్యం కానీ, శరీరం యొక్క ఛాయ కానీ సాక్షాత్తు ఆదిశేషుల వారే శేషత్వ ధర్మాన్ని ఈ లోకంలో నిలబెట్టడానికి, చాటడానికి వచ్చినటువంటి మహానుభావులు వీరు అని చూసిన పెద్దలందరూ ఆశ్చర్యపడుతూ ఉండేవారట. భగవద్ రామానుజుల వారిని చంద్రుడిగా వర్ణిస్తారు. యతిరాజ చంద్రుడు అని భగవద్ రామానుజుడి పేరేంటి? యతిరాజ చంద్రుడు అని. చంద్రుడికి భగవద్ రామానుజుల వారికి చాలా తేడా ఉంది. ఆకాశంలో కనపడేటటువంటి చంద్రుడు ఒకడు, భూమండలం మీద కనపడే చంద్రుడు ఒకడు. ఆకాశంలో కనపడేటటువంటి చంద్రుడికి, ఈ భూమండలం మీద దర్శనాన్ని కటాక్షించేటటువంటి యతిరాజ చంద్రుడికి, నాటికి నేటికి దర్శనాన్ని కటాక్షించేటటువంటి యతిరాజ చంద్రుడికి చాలా తేడా ఉంటుంది అన్నారు ఒక మహానుభావులు. అద్భుతమైనటువంటి శ్లోకాన్ని అందించారు వేదాంత దేశులు అనేటటువంటి మహానుభావులు. ఈ శ్లోకం ద్వారా చంద్రుడికి యతిరాజ చంద్రుడికి ఉండేటటువంటి భేదాన్ని తెలియజేస్తూ చంద్రుడి కంటే యతిరాజ చంద్రుడు గొప్పవాడు అని నిరూపించారు. ఎలాగా చంద్రుడి కంటే యతిరాజ చంద్రుడు గొప్పవారు అంటే అద్భుతంగా యతిరాజ సప్తతి అనే గ్రంథంలో 17వ శ్లోకంలో ఇలా చెప్తున్నారు వేదాంత దేశం. అనపాయ విష్ణు పద సంశ్రయం భజే కలయా కయాపి కలయాప్యనుచ్చితం అకళంకయోగమజడాశయోదయం యతిరాజచంద్రముపరాగదూరగః. మనం మొన్న భగవద్ రామానుజుల యొక్క అవతార స్థలంలో శ్రీపెరుంబూతురులో, భూతపురిలో, అలాగే అభినవ భూతపురిగా ఉండేటటువంటి నరసాపురంలో ఉండేటటువంటి వాహనోత్సవాలలో చంద్రప్రభ వాహనం ఒకటి అని. ఈ చంద్రప్రభ వాహనంలో భగవద్ రామానుజుల వారు ఏం చేసి తమ కటాక్షాన్ని మనకు అందిస్తారు. చూచారా? ఆ చంద్రుడు బాగున్నాడా, ఈ చంద్రుడు బాగున్నాడా అని చంద్రప్రభలో ఉండి వాహనమైనటువంటి చంద్రుడు, చంద్రప్రభ వాహనం బాగుందా, లోపలుండే ఈ యతిరాజ చంద్రుడు బాగున్నాడా అని ఒక ఛాలెంజ్ విసిరినట్టుగా ఉంటుంది ఆ ఉత్సవం యొక్క సౌందర్యం, శోభ. ఇద్దరూ ఒకే చోట ఉంటాడు. చంద్రుడు ఒకే చోట ఉంటాడట, యతిరాజ చంద్రుడు ఒకే చోట ఉంటాడు. అనపాయ విష్ణు పద సంశ్రయం భజే. వేదాంత దేశకుల వారు అద్భుతంగా శ్లోకాన్ని అందించారు. విష్ణుపదం అని ఆకాశానికి పేరు. విష్ణుపదం అంటే ఏమిటి? ఆకాశం. వియత్ విష్ణుపదం వాపి అని అమరకోశం. వియత్ అన్నా, విష్ణుపదం అన్నా, ఆకాశం అన్నా ఒకటి. ఆ విష్ణుపదమైనటువంటి ఆకాశంలో చంద్రుడు ఉంటాడు. ఆ విష్ణుపదం అంటే ఆకాశం ఉంది చూచారా? ఆకాశం ఎలాంటిదంటే అపాయ విష్ణుపదం. అపాయ విష్ణుపదం అంటే సాపాయం అండి. ఆకాశంలో ఉండేటటువంటి చంద్రుడిని ఆకాశం ఏం చేస్తుంది? తెల్లవారేసరికి సముద్రంలోకి గెంటేస్తుంది. కొంచెం బట్టెపెడుతుంది. రాత్రే నీకు చోటు, తెల్లారితే వెళ్ళిపోవాల్సిందే, నువ్వు డ్యూటీ అయిపోయింది, నీకు డ్యూటీ వెళ్ళిపోవాల్సింది అని ఏం చేస్తాడు? చంద్రుడు అస్తమిస్తే సముద్రంలో దిగిపోతాడు, సముద్రంలోకి దూకేస్తాడనమాట. ఆకాశం అపాయాన్ని కలిగించేటటువంటి చంద్రుడికి కూడా, ఏ చంద్రుడైతే ఆకాశాన్ని ఆశ్రయించి మనందరికీ ప్రకాశాన్ని అందిస్తున్నాడో ఆ చంద్రుడికి స్థానమైనటువంటి ఆకాశం అపాయంతో కూడినటువంటి స్థానం. కానీ భగవద్ రామానుజులు అనేటటువంటి చంద్రుడు ఉండేటటువంటి
స్థానం ఏమిటంటే విష్ణుపదం. అది కూడా విష్ణుపదమే. విష్ణుపదం అంటే శ్రీమన్నారాయణుడి యొక్క పాదములు విష్ణుపదము. ఈ విష్ణుపదానికి ఉండే గొప్పతనం ఏమిటంటే అనపాయం. ఇది అది సాపాయము, ఇది అనపాయం. ఆకాశం ఏం చేస్తుంది? చంద్రుడిని వదులుచుకుంటూ ఉంటుంది తెల్లవారేసరికి. కానీ ఈ విష్ణుపదం ఉంది చూచారా, శ్రీమన్నారాయణుడు పాదద్వంద్వములు అనేటటువంటి స్థానము. ఈ స్థానాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి చ్యుతు ఉండదు. వాళ్ళు ఆ స్థానాన్ని వదిలిపెట్టడం అనే ప్రశ్నే ఉండదు. వీళ్ళు వదిలిపెట్టరు, ఆయన వదిలిపెట్టరు. ఇక్కడ మనం పిల్లలోకాచార్య స్వామి గారు ద్వయమంత్రార్థాలు చెప్పిన ఒక శ్రీ సూక్తిని మనం అనుసంధానం చేసుకుంటే అర్థం బాగా తెలుస్తుంది. చరణౌ శరణం ప్రపజ్యే అని కదా, శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపజ్యే అని కదా. ఈ చరణౌ అనేటటువంటి వివచనం వల్ల మనకి ఏం తెలుస్తోంది అంటే పిల్లలోకాచార్య స్వామి వారు అద్భుతంగా తెలియజేశారు. అవన్ విడిలం తిరువడిహళ్ విడాది. ఈ పాదాలను ఆశ్రయించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని ఆయన వదిలిన పాదాలు మాత్రం వదలవుతాయి. ఒకవేళ పరమాత్మ భోదలకి అని గెంటేశాడు అనుకోండి, పాదాలు పట్టుకునే ఉంటాయట వదలవట. తిన్ కడలా ఇరుక్కుం, దృఢమైనటువంటి పాదంలో. దృఢమైన పాదాలంటే గట్టిగా ఉన్నాయండి, రాయిలా ఉన్నాయని అర్థం కాదు. భక్త సంరక్షణలో దృఢమైనటువంటి దీక్ష కలిగినటువంటి పాదములు. కాబట్టి విష్ణుపదాన్ని ఆశ్రయించిన వారు ఎవరైతే ఉంటారో, శ్రీమన్నారాయణుని పాదారవిందాన్ని ఆశ్రయించిన వారు ఎవరైతే ఉంటారో వారిని ఆ పాదములు ఎన్నటికీ విడవవు. పరమాత్మ వదిలినా వదలవు, వీడు వదిలినా వదలవు. భగవద్రామానుజులు వేయించేసి ఉండేటటువంటి స్థానము విష్ణుపదం కాబట్టి అది అనపాయము. ఎటువంటి అపాయం దానికి లేదు. ఒకసారి ఉండడం, ఒకసారి ఊడిపోవడం, పదవి అనేటటువంటి ప్రశ్నే లేదు. ఆ చంద్రుడికి ఈ చంద్రుడికి మొట్టమొదటి తేడా అది. రెండో తేడా ఏంటంటే కలయాప్యనుచితం. కళ అంటే చంద్రకళకి పేరు. చంద్రుడికి 16 కళలు ఉంటాయని షోడశ కళ నిధి అని ఆయనకి పేరు. కళానిధి అని. కళానిధి అంటే కళానిధి మారన్న ఆయన ఉన్నాడు కదా. కళానిధి అంటే చంద్రుడు అనమాట. చంద్రుడికి పేరు. ఎన్ని కళలు ఉంటాయి చంద్రుడికి? 16 కళలు ఉంటాయని చెబుతారు. కానీ 16 కళలని చెబుతున్నారు, కానీ 16 పూర్తిగా ఆయనకు ఉండవు. ఒక కళట పరమేశ్వరుడి నెత్తి మీద ఉంటుంది. ఇంకెన్ని ఉన్నాయి? ఒకటి పోతే 15 ఉన్నాయి. కళానిధి అని, షోడశ కళాపూర్ణుడు అని ఊరికే నామకే వాస్తే చెప్పుకోవడమే తప్ప అన్ని కళలు ఆయన దగ్గర లేవు. కానీ భగవద్రామానుజుల దగ్గర కళ అంటే చంద్రకళ అని ఒక అర్థం, కళ అంటే విద్య అని ఒక అర్థం. 24 విద్యలు భగవద్రామానుజుల దగ్గరే ఉన్నాయి. భగవద్రామానుజుల దగ్గర లేనటువంటి విద్య లేదు. అన్ని కళలు, సకల కళా పూర్ణులు భగవద్రామానుజుల వారు అని. భగవద్రామానుజుల వారి దగ్గర ఉండేటటువంటి విద్యలు ఎలాంటివండి అంటే అముదనాలు ఉపాసనలో అద్భుతంగా తెలియజేశారు తిరువరంగతంలో. భగవద్రామానుజుల జ్ఞాన వైభవం మేము చెప్తున్నాం, వినండి. భగవద్రామానుజులు ఎల్లా ఎల్లా అరనిరి యావున్ తెరిందవన్ சொல்லார் தவிடொரு மூன்றும் சுருதிகள் 4 எல்லையில்லா அறநெறி யாவும் தெரிந்தார். తమిళొరు 3 రకాలైనటువంటి ద్రవిడ భాషా సాంప్రదాయాలు ఉన్నాయి. ద్రవిడ భాష బాగా తెలిస్తేనే, ద్రవిడ భాషా సాంప్రదాయాలు బాగా తెలిస్తేనే ఆళ్వారి శ్రీ సూక్తుల యొక్క స్వారస్యం తెలుస్తుంది. ద్రవిడ భాషలో ఉండేటటువంటి 3 రకాలైనటువంటి సంప్రదాయాలు ఇయల్, ఇసై, నాటకం. ఇయల్, ఇసై, నాటకం, ఈ 3 రకాలు. ఇయల్ అంటే శబ్దం, ఇసై అంటే రాగం, నాటకం అంటే నాటక రూపంగా ఉండేటటువంటి 3 రకాలైనటువంటి ప్రయోగాలు ఏవైతే ఉంటాయో అవన్నీ బాగా ఇయల్, ఇసై, నాటకం అనే ద్రవిడ సంప్రదాయాన్ని బాగా ఎదిగినటువంటి మహానుభావులు. ఇక
4 శృతులని శృతిహల్ 4. శృతి అంటే శృతి. ఇవన్నీ 4 వేదాలన్నీ 4. ఇక వేదాలు తెలిసాయంటే అంగములు, వేదాంగములకి ఉపాంగములు. అంగాలు 6, ఉపాంగములు 8, వేదములు 4. వీటికి అష్టాదశ విద్యాస్థానములని పేరు. ఈ 18కి 4 వేదాలు, 6 అంగాలు, 8 ఉపాంగాలు. అష్టాదశ విద్యాస్థానములన్నీ తెలుసున్నటువంటి వారు. ఇంకా ధనుర్వేదం, ఆయుర్వేదం మొదలైనటువంటివి కొన్ని ఉన్నాయి. అవన్నీ తెలిసినవారు అని అర్థం. ఎల్ల ఇల్లా అరనిరి యావం తెలిందవన్. ఎల్ల అంటే హద్దు, హద్దు లేనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు. నెరి అంటే ఉపాయం. అరనిరి యావం తెలిందవన్. పరమాత్మని పొందడానికి ఏవైతే సాధనములో ఆ సకల సాధనముల్ని సాకల్యంగా తెలుసుకున్నటువంటి మహానుభావులు భగవద్ రామానుజుల వారు. యావు మన నుంచి అన్నీ తెలుసున్నవారు అని అర్థం. అది వారి జ్ఞానం. ఈయన షోడశ కళానిధి, ఆయన చతుషష్ఠి కళానిధి. 64 కళ్ళని అవన్నీ అనిపిస్తుంది. చంద్రుడి కంటే చంద్రుడికి ఉండే 16 కళ్ళని రివర్స్ చేసినా 61 అవుతాయి తప్ప 64 అవ్వవు. అలాగా సకల కళాపూర్ణుడు భగవద్ రామానుజులు. చంద్రుడు షోడశ కళాపూర్ణుడు అని పేరుకే కానీ ఒక కళ తక్కువైంది. కలయా కయాపి కలయాప్యనుచితం అకళంకయోగం అజడాశయోదయం. 3వ లక్షణం చెబుతున్నారు. అకళంకయోగం అజడాశయోదయం. కళంకయోగమేమో చంద్రుడిగా, అకళంకయోగమేమో భగవద్ రామానుజుడు. కళంకయోగం అంటే మచ్చ, కళంకం అంటే మచ్చ. చంద్రుడికి ఏముంటుంది మధ్యలో? చంద్రబింబం లాంటి ముఖం కలిగినటువంటి ఆమె అన్నారు అనుకోండి. అలా కవులు చెబుతారు కానీ గుండ్రంగా ఉంది చంద్రబింబంలా అంటే పర్వాలేదు, చంద్రబింబం లాంటి ముఖం కలిగినది అని అభేదోపమ కనుక చెబితే ఏమర్థం వస్తుంది? చంద్రుడిలో ఉండే మచ్చ ఈవిడ ముఖంలో కూడా ఉంది అని సంప్రదిపన్నం అవుతుందా అవదా? ఆయన కళంకయోగం కలిగిన వాడు చంద్రుడు, మధ్యలో మచ్చ ఉంటుంది. కానీ భగవద్ రామానుజుల వారి యొక్క జీవిత చరిత్రనే కనుక మనం పరికిస్తే ఎక్కడ కొంచెం కూడా వారి జీవిత చరిత్రలో కళంకం అనేది లేనటువంటి మహానుభావుడు. అకళంక యోగం వీరిది, కళంక యోగం చంద్రుడిది. ఇక అవతారం చూడండి. చంద్రుడి అవతారానికి యతిరాజ చంద్రుడి అవతారానికి ఉండే తేడా చూడండి. అజడాశయోదయం. ఆయన జడాశయంలో పుట్టాడు, ఈయన అజడాశయంలో పుట్టాడు. జడాశయం అంటే జడం అంటే మూఢుడు అని అర్థం. జడుడు అంటే ఏమర్థం? మూర్ఖుడు అని అర్థం. జడం అంటే లడయోర అభేద అని దాని వచ్చినప్పుడు లా చదువుకోవాలి ఒకసారి. జడాశయం ఏమైంది? ఇప్పుడు లా చదివితే జలాశయం. జలాశయం అంటే ఏమిటి? సముద్రం. సముద్రంలో పుట్టినవాడు చంద్రుడు. జడుడా జలాశయమా జడాశయమా తేడా తెలియదు. లడయోర అభేద కదా. లా తీసి డా పెట్టుకున్న తప్పులేదు, డా తీసి లా పెట్టుకున్న తప్పులేదు. అలాంటి జలాశయంలోనూ లేదా జడాశయంలోనూ పుట్టినవాడు ఆయన. జడుడు అంటే ఏమనుకున్నాం? మూర్ఖుడు అనుకున్నాం. అజడుడు అంటే దానికి రివర్స్, జ్ఞాని అన్నమాట. జ్ఞానుల యొక్క హృదయంలో ఉండేవారు భగవద్ రామానుజులు. అవతారం శ్రీపెరుంబూదూరులో అవతారం భగవద్ రామానుజులు. జడాశయమైనటువంటి సముద్రంలో పుట్టింది చంద్రుడు. అవతారంలోనే ఎంతో తేడా ఉంది. செங்கையல் வாகையில் சூழ்பயல்நாளும் சிறந்த பெரும்பூதூர் శ్రీమాన్ ఇలయాళ్వార్ వందరుడియనాళ్ తిరువాదిరనాడే. చెంగయల్ వావయుడు శ్రీపెరుంబూదూరులో ఉండేటటువంటి బావులలో తామరలు కలువలు బాగా నిండుగా ఉన్నాయట. చూడు వయల్నాడు చుట్టూ చేలు ఉన్నాయట. వయల్ అంటే చేలు. సిరంద పెరుంబూదూరు, గొప్ప సంపద కలిగినటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి పెరుంబూదూరు.
అలాంటి ఐశ్వర్యం కలిగిన పెరుంబూదూరులో శ్రీమాన్ ఇలయాళ్వార్ జల సమృద్ధి చెప్పారు, సస్య సమృద్ధి చెప్పారు, పుష్ప సమృద్ధి చెప్పారు. పుష్పాలు అనగానే తామరలు కలువలు అన్నప్పుడు తామరలు అనగా బావంటే నమపదం. బావంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నమపదం. అష్టాక్షర మహామంత్రంలో మధ్యలో ఉండే నమపదం ఉంది కదా, అది. తామరలు ముగిడించాయి లేదా కలువలు వికసించాయి, లేదా కలువలు ముగిడించాయి తామరలు వికసించాయి అంటే శాశ్వత జ్ఞానం కలిగి లక్ష్మీ వైభవం తెలిసి, లక్ష్మీ వైభవం తెలియడం తామరలు. తామరలు వికసించాయంటే జ్ఞానం బాగా కలిగిందని అర్థం. కలువలు ముగిడించాయి అంటే అజ్ఞానం పోయిందని అర్థం. అలాంటి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి ప్రదేశం ఇప్పటికీ కూడా శ్రీపెరుంబూదూరులో అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ శ్రీపెరుంబూదూరులో చదువుకున్నవారంటే ఒక ప్రత్యేకత వారికి. ఇక్కడ పెద్ద పెద్దవారు కుండల స్వామివారు మొదలైనటువంటి పెద్దలందరూ ఏం చేసి ఉన్నటువంటి ప్రదేశం అన్నమాట. అలాంటి చోట అవతరించిన వారు ఎదురాజి చంద్రుడు. జలాశయంలో పుట్టినవాడు చంద్రుడు, వట్టి చంద్రుడు. ఈయన గట్టి చంద్రుడు. ఇంకొక తేడా చెబుతున్నాడు. అజడాశయోదయం యతిరాజచంద్రముపరాడదూరగ. ఆ చంద్రుడికి ఈ చంద్రుడికి తేడా ఏమిటంటే ఆ చంద్రుడు పట్టబడేవాడు, ఈ చంద్రుడు విడిపించేవాడు. ఆ చంద్రుడు ఉపరాగం అంటే గ్రహం అని అర్థం. గ్రహం అంటే గ్రహణ సమయాల్లో పడతాయి చూసారా, రాహుకేతువులు. గ్రహములు అంటే రాహుకేతువులు అనమాట. చంద్రగ్రహణం వస్తే రాహుగ్రస్తమో కేతుగ్రస్తమో అవ్వాలి. వాటి చేత పట్టబడి మెంగబడి మళ్ళీ ఉమ్మబడి బయటికి వచ్చేటటువంటివి ఉపరాగం చేత పట్టబడేటటువంటి చంద్రుడు ఆయన. మనకి పట్టినటువంటి దోషాలను తొలగించువాడు ఈయన. ఇది తేడా. ఆ చంద్రుడేమో దోషభూయిష్ఠుడు అవుతున్నాడు, ఈ చంద్రుడేమో మనకుండే దోషాలను తొలగిస్తున్నారు. కామాది దోషహరం ఆత్మపదాశ్రితానం. తను ఆశ్రయించినటువంటి వాళ్ళకు ఉండేటటువంటి కామాది దోషములు హరించేటటువంటి మహానుభావుడు ఈయన యతిరాజచంద్ర. కాబట్టి ఈ యతిరాజచంద్రుడు ఉన్నాడు చూసారా, ఎక్కడో ఆకాశంలో చందమామ రావే చందమామ రావే అని పిలిస్తే వస్తాడా? రాడు. అలా పిలిచినా కనపడతాడా? అన్ని రోజులు కనపడ్డు, ఎంత పిలుచుకున్నాను. పగలు అసలే కనపడ్డు, రాత్రి అమావాస్య రోజుల్లో కనపడ్డు, మిగిలిన రోజుల్లో కొద్ది కొద్దిగా కనపడతాడు. దోశ నిండా ప్రసాదం పెట్టమ్మా ఒక్కో మెతుకు ప్రసాదం పెట్టినట్టుగా ఒక్కొక్క కళ కూర్చుకొని కనపడతాడు. నిండు పొన్నమ రోజులు మాత్రం నిండుగా కనపడతాడు. రావే అంటే రాడు. కానీ ఈ చందమామ ఉన్నాడు చూచారా, భగవద్ రామానుజులు అనేటటువంటి చంద్రుడు మనందరికీ అందుబాటులోకి మనల్ని కటాక్షించడం కోసం ఈ భూమండలం మీద అవతరించి 1000 సంవత్సరాల క్రితం అవతరించినా నేటికే మన కటాక్షించడం కోసం ఆయా దివ్య దేశాల్లో తిరుమేని ధరించి అచ్చా తిరుమేని ధరించి మన కటాక్షిస్తున్నటువంటి చంద్రుడు. చందమామ అంటే చంద్రుడికి మామ అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? చంద్రుడు మనకేమవుతాడు? అందరూ చందమామ మామ అని పిలుస్తారు కదా. వచ్చాడు కాబట్టి చందమామ అని పేరు. మామ అంటే ఎవరు? మామయ్య. అమ్మ తమ్ముడు, అమ్మ అన్నం, తల్లి సోదరుడు మామ అవుతాడు. మేనమామనే మామ అని పిలుస్తాడు, కానీ మిగిలిన వాళ్ళు మామయ్యగారు అని పిలుస్తారు కదా. పిల్లనిచ్చిన మామగారు అంటే మామ అంటే ఊరుకుంటాడు. ఏదైనా కట్నం తీసుకున్నావు, ఇంకా నన్ను ఏకవచనంతో పిలుస్తావా అని దెబ్బలాడు. ఎవరిని మనం చనువుగా ప్రేమగా మామ అని పిలుస్తాం? మేనమామని పిలుస్తాం. క్షీరాబ్దిలో క్షీరసాగర మథనంలో అమ్మవారు అవతరించినప్పుడు చంద్రుడు కూడా అవతరించాడు. కాబట్టి మన అమ్మ లక్ష్మీదేవి మనందరికీ అమ్మ, కాబట్టి మనందరికీ తల్లి అయినటువంటి అమ్మవారికి సోదరుడు, కాబట్టి లక్ష్మీదేవికి సోదరుడు, కాబట్టి మనందరికీ సామూహికంగా మామయ్యాడు ఆయన.
అంచేత మనం తెలుసో తెలియకో మనకు తెలియదు, కానీ తెలియకపోయినా చందమామ 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 అని రోజు చందమామ రావే అని పిల్లలకి మొట్టమొదట నేర్పేటటువంటి పాటే అది. ముందు ఆ మామను పరిచయం చేస్తుంది తల్లి, మేనమామను పరిచయం చేసినా చేయకపోయినా. అది ఆయన గుండె గొప్పతనం. ఈయన చందమామే, ఈయన మావయ్య భగవద్ రామానుజుల వారు. ఆయన అలా మామగారు మేనమామం, ఈయన కూడా మనకి మేనమామే. లక్ష్మీదేవి యొక్క కటాక్షం చేత లక్ష్మీదేవిని అనుసరించి పుట్టినవాడు. లక్ష్మీదేవి పురుషకారంలో దిట్టయితే భగవద్ రామానుజుల వారు ఆమె పురుషకార వైభవాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి మహానుభావుడు. లక్ష్మీ కటాక్షంతో రామానుజ అవతారం అయింది అని మనకి చెబుతూ ఉంటారు పెద్దలు. లక్ష్మీదేవి బాలసముద్రంలో పరమాత్మ చింతతో ఉంటే ఏమండి ఏమిటి చింతపడుతున్నారు, ఈయన్ని పంపకూడదు ఆదిశేషుల వారిని అని ఆవిడ రికమెండ్ చేస్తే ఆవిడ రికమెండేషన్ చేత భగవద్ రామానుజులకు అవతారం అయింది అని, భగవద్ రామానుజులు మనందరినీ కలతేర్చడానికి సంసారంలోంచి ఉద్ధరించడానికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహమే కారణమని ఆమెను ఫాలో అయ్యే ఈయన మనని కటాక్షిస్తున్నారు అని చెప్పడం చేత భగవద్ రామానుజులు చందమామే. రామానుజులు మనకేమవుతారు? తండ్రి అయితే అవ్వచ్చుగా, అన్ని నవవిధ సంబంధాలు పరమాత్మతో లేవు ఉన్నాయా? అలాగే వీరితోటే నవవిధ సంబంధాలు ఉంటాయి. అందులో ఇంకొక సంబంధం, కొత్త సంబంధం, మామగారిగా మామ అని మేనమామ. ఇది రామానుజ చంద్రుడి యొక్క వైభవం అని అద్భుతమైనటువంటి రీతిలో వేదాంత దేశికులు గారు ఇతిరాజ సప్తతి అనేటటువంటి గ్రంథంలో మనకి తెలియజేశారు. చంద్రుడు ఎలా అయితే దినదిన ప్రవర్ధమానమవుతూ పోలికకి చంద్రుడిగా చెప్పారు, కానీ ఈ చంద్రుడికి ఆ చంద్రుడికి 4 ప్రధానమైనటువంటి తేడాలు ఉన్నాయి అని వేదాంత దేశికులు గారు తెలియజేశారు కదా. అద్భుతమైనటువంటి కాంతి, ఒక అద్భుతమైనటువంటి వైభవం భగవద్ రామానుజుల్లో పెద్దలందరూ, ఆనాటి పెద్దలందరూ సేవించారు. భగవద్ రామానుజులకి చేయవలసినటువంటి ఉపనయనం మొదలైనటువంటి జాతకర్మాదులు మొదలైన ఉపనయనం మొదలైనటువంటి కర్మలన్నీ చేశారు. కానీ చేసిన తర్వాత విద్యాభ్యాసానికి భగవద్ రామానుజుల వారు సిద్ధపడుతున్నారు. భగవద్ రామానుజులు విద్యాభ్యాసం చేయాలనుకుని కాంచీపురానికి ఏం చేశారు. కాంచీపురంలో ఒక మహానుభావుడు ఉన్నాడు అని, ఆయన పేరు యాదవ ప్రకాశులు అని. ఈ యాదవ ప్రకాశులు అనేటటువంటి వారి దగ్గర చాలామంది చదువుకుంటున్నారని, వారి దగ్గర చదువుకోవాలి అని ముందు ప్రతిపక్షి యొక్క సిద్ధాంతం తెలుసుకుంటే స్వసిద్ధాంతం తర్వాత ఆయన తెలుసుకోవచ్చు. ప్రతిపక్షి సిద్ధాంతం తెలిసినప్పుడు కదా స్వసిద్ధాంతంలో ఉండే మాధుర్యం తెలిసేది. అందుచేత ముందు ఆయన దగ్గర చదువుకోవాలి అని భగవద్ రామానుజుల వారు యాదవ ప్రకాశులు అనేటటువంటి గురువు గారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర విద్యాభ్యాసానికై అక్కడ చేరారు. ఈ యాదవ ప్రకాశులు అనేటటువంటి ఆయన గొప్ప మంత్రశాస్త్రవేత్త. మంత్రశాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసినటువంటి మహానుభావుడు. ఆ కాలంలో ఉండేటటువంటి పండితుల్లో వేదాంత శాస్త్రంలో దిగ్గజం లాంటి పండితుడు. ఆయన అదృష్టం ఏమిటంటే భగవద్ రామానుజుల వారు ఆయన దగ్గర చదువుకోవడానికి వెళ్ళారు. ఆయన అదృష్టం ఏమిటో తెలుసండి, గురు శిష్య సంబంధం మొదట్లో ఉన్నది రివర్స్ అయింది, చివరికి వచ్చేసి. ఇది యాదవ ప్రకాశులు ఉండే అదృష్టం. మొదట్లో భగవద్ రామానుజుల వారికి గురువుగా ఉండేటటువంటి ఒక భాగ్యం అబ్బింది. ఆయనకే భగవద్ రామానుజుల వారికి శిష్యుడిగా ఉండే భాగ్యం అబ్బింది. ఇది యాదవ ప్రకాశులకు ఉండే ఒక గొప్పతనం. చివర భగవద్ రామానుజులను ఆశ్రయించి తమ తల్లిగారు యాదవ ప్రకాశుల తల్లిగారు చెప్పింది, నాయన నువ్వు వెళ్ళి రామానుజుల వారిని ఆశ్రయించు. రామానుజుల వారిని ఆశ్రయించి ఆయన కటాక్షాన్ని పొందు, ఆయన శిష్యుడివి కా అని తల్లిగారు చెబితే ఈయన రామానుజుల వారిని ఆశ్రయించడానికి ఎక్కడో మనసులో కొంచెం కిలుగు ఉందన్నమాట, బాధ ఉంది కొంచెం మనసులో. ఆయన చెప్పాక తప్పించుకుందామని వాళ్ళ అమ్మగారి దగ్గర, అమ్మ నేను ఎన్నో తప్పులు చేశానమ్మా, ఈ తప్పులన్నిటికీ ప్రాయశ్చిత్తం ఏమిటంటే భూప్రదక్షిణం చెయ్యాలి, ఒక్కసారి భూప్రదక్షిణం చేసి వచ్చేసి అప్పుడు రామానుజుల వారిని ఆశ్రయిస్తాను అన్నాడు. భూప్రదక్షిణం అంటే ఆ కాలంలో ఎంతకాలం పెట్టేదో, తిరిగి వచ్చేవారు రానివారు, రాకుండా వెళ్ళిపోయేవారు కూడా చెప్పారు. ఇలా తప్పుకుందామని చూశాడు. చూస్తే వాళ్ళ అమ్మగారు చెప్పారట, ఆయన భూప్రదక్షిణం చేయాలా, అయితే రామానుజుల వారికి ఒక ప్రదక్షిణం చేసేస్తే
భూమండల ప్రదక్షిణం చేసినటువంటి ఫలం వస్తుంది, అప్పుడు వెళ్ళి ఆయన్ని ఆశ్రయించు అని ఆవిడ ఉపదేశం చేసిందని. అలా ఉపదేశం చేస్తే మరలా రామానుజుల గారిని తాము ఆశ్రయించి గోవింద జీయర్ అనేటటువంటి ఒక నామాన్ని పొంది భగవద్ రామానుజ కటాక్షానికి పాత్రులైనటువంటి మహానుభావులు. ముందుగా గురువుగా ఉన్నారు, తర్వాత చివరి కాలంలో శిష్యులుగా మారారు. ఇది రామానుజుల గొప్పతనం. భగవద్ రామానుజుల వైభవం చాలా గొప్పది అని అనడానికి కారణం ఇదే. ఆచార్యులు కూడా ఆయన వైభవాన్ని చూసి మోహింపబడిపోయి ఆయనకు శిష్యులుగా మారేటటువంటి గొప్ప వైభవం. ఇలాంటి వైభవం ఇంకెవరికి ఉండదు, పరమాత్మ కూడా లేదు అలాంటి వైభవం. ఈ యాదవ ప్రకాశుల వద్ద భగవద్ రామానుజుల వారి విద్యాభ్యాసానికే చేరారు. యాదవ ప్రకాశుల వారు విద్యను చెబుతున్నప్పుడు వీరు చెప్పేటటువంటి పాఠాన్ని విన్నటువంటి భగవద్ రామానుజుల వారు కొన్ని చోట్ల, అయ్యా ఇక్కడ మీరు చెప్పినటువంటి పాఠము మాకు సరి అయినదిగా తోచటం లేదు, గురువు గారి నువ్వు చెప్పింది తప్పు అనడానికి లేదు కదా. అలా అనేటటువంటి కారణం కాదు. ఆ రోజు చెప్పడం కూడా వినయంగా చెప్పాలి, ప్రార్థనాపూర్వకంగా చెప్పాలి. యాదవ ప్రకాశుల వారు భగవద్ రామానుజుల వారు ఎవరి దగ్గర చదువుకున్నా ఇదే తంట, గురువు గారికి తంట. భగవద్ రామానుజుల వారు గురువు గారు చెప్పిన అర్థంతో ఏకీభవించకుండా దానికి కొత్త అర్థాన్నో లేకపోతే వారు చెప్పిన అర్థం అపార్థమని ఖండించి సరి అయినటువంటి అర్థాన్ని చెప్పడం భగవద్ రామానుజుల గారికి అలవాటు. వారు ఇందాక మనం అనుకున్నట్టుగా సకల శాస్త్రాన్ని అధ్యయనం చేసుకున్నారు, చదవలసినటువంటి అవసరం లేదు. వారు చదవాలా, కృష్ణ పరమాత్మ చదవాలా. సాందీపని దగ్గరికి వెళ్ళి కృష్ణ పరమాత్మ 64 కళల్ని 64 రోజుల్లో నేర్చుకుని అక్షరాభ్యాసం రోజున పలక పగలగొట్టి వచ్చేసాడు అనమాట గురువు గారి దగ్గర. ఎలా కృష్ణ పరమాత్మ సాందీపని దగ్గర విద్యాభ్యాసం చేశారో అలాగే భగవద్ రామానుజుల వారు వారి వారి గురువుల దగ్గర విద్యాభ్యాసం చేశారు తప్ప ఇది వ్యాజం. గురువు దగ్గర చదవాలి అనేటటువంటి ఒక వ్యాజం. ఎప్పుడు వేదాంత విద్య గురువు గారి ద్వారా రావాలి తప్ప తనంతట తానుగా పుస్తకాల చదువు లేకపోతే ఇంకో విధంగానో దాన్ని అభ్యసించడానికి అవకాశం లేదు. అందుచేత ఆ వేదాంత దేశకుల వారి దగ్గర విద్యాభ్యాసం చేసేవారు. అలా విద్యాభ్యాసం చేసేటప్పుడు కొన్ని శృతులకి వారి అర్థాన్ని చెప్పేటప్పుడు అపార్థాన్ని కనుక చెబితే భగవద్ రామానుజుల వారు వాటిని ఖండించేవారని. అలాగే 2 శృతుల దగ్గర ప్రధానంగా ఇద్దరికి విభేదం వచ్చింది. యాదవ ప్రకాశుల వారు పాఠం చెబుతూ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేదనిహితం గుహాయాం పరమే వ్యోమన్ని సోస్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపస్థితేతి అని ఒక శృతి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. బ్రహ్మ అంటే పరమాత్మ, పరమాత్మ నిర్మించారా. ఈ పరమాత్మ సత్యము, జ్ఞానము, అనంతము. సత్యం అంటే సత్యరూపుడైనటువంటి వాడు, జ్ఞానం అంటే జ్ఞానానందమయమైనటువంటి వాడు, అనంతం అంటే కాలం చేత కానీ జ్ఞానం చేత కానీ దేశం చేత కానీ పరిచ్ఛేదించడానికి శిక్షమైనటువంటి వాడు కాదంటే ఈ కాలంలో ఉంటాడని కానీ ఈ సమయంలో ఉంటాడని కానీ లేకపోతే ఇలా ఉంటాడని కానీ చెప్పడానికి శిక్షము కానటువంటి మహానుభావుడు పరమాత్మ. అలాంటి పరమాత్మ ఎక్కడెక్కడ వేయించేసి ఉంటాడు అంటే ఆయన వేయించేసి ఉండేటటువంటి ప్రదేశాలు పరమే వ్యోమన్ పరమపదంలో వేయించేసి ఉంటాడు. గుహాయాం మన లోపల ఉండే దహనాకాశంలో ఉంటాడు. ఇలా పరమాత్మ ఏం చేసి ఉంటాడు. ఎవరైతే ఆ పరమాత్మ గురించి తెలుసుకుంటాడో వాడు ఆ పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలన్నింటినీ తెలుసుకున్నవాడు అవుతాడు అని ఈ శృతికి అర్థమైతే ఇక్కడ యాదవ ప్రకాశుల వారు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేది ముఖ్యం. ఈయన సత్యం అనేటటువంటిది అంటే సత్యస్వరూపుడైనటువంటి వాడు అని, జ్ఞానానందమయమైనటువంటి వాడు, త్రివిధ పరిచ్ఛేదరహితుడు అనేటటువంటి 3 ఒక చోట కుదరవు. ఈ 3 ఓ చోట కుదరవు. పరమాత్మకి కళ్యాణ గుణములు ఉండవు అనేది వారి సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని అనుసరించి 3 ఒక చోట కుదరవు కాబట్టి కళ్యాణ గుణములు లేవు అని చెప్పాడు.
దానికి ఒక ఉపపత్తిని చెప్పాడు ఆయన. ఏమిటా ఉపపత్తి అంటే ఖండత్వ, ముండత్వ, పూర్ణ శృంగత్వములు ఒక ఆవులో ఉండవు కనుక అన్నాడు. ఖండత్వం అంటే విరిగిపోయిన కొమ్ములు కలిగిన ఆవు ఒకటి, ముండత్వం అంటే అసలు కొమ్ములు లేనటువంటి ఆవు ఒకటి, పూర్ణ శృంగత్వం అంటే నిండుగా కొమ్ములు కలిగిన ఆవు ఒకటి. ఈ మూడు ఒక ఆవు దగ్గర ఉంటాయా? ఉండవు. కాబట్టి పరమాత్మ దగ్గర కూడా ఈ మూడు ఉండవు. ఓ చోట ఈ మూడు ఉండవు. కాబట్టి గుణములు ఉన్నాయి పరమాత్మ అనేది అసంగతము అని ఆయన చెప్పాడు. దేన్ని ఉదాహరణగా చూపించాడు? ఒక లౌకికమైనటువంటి వస్తువును ఉదాహరణగా చూపించాడు. పరమాత్మకి ఒక గోవును ఉదాహరణగా చూపించి ఒక గోవు యందు అర్ధశృంగత్వము, ముండత్వము, పూర్ణ శృంగత్వము ఉండవు. కాబట్టి పరమాత్మకి కళ్యాణ గుణములు ఉండవు అని చెబితే భగవద్ రామానుజుల వారు, అయ్యా మీరు చెప్పింది తప్పు. మనం ఇక్కడ ఈ శృతి చెప్పేటటువంటిది పరమాత్మని గురించి. పరమాత్మ సర్వశక్తి కలిగినటువంటి వాడు, గొప్ప శక్తి కలిగినటువంటి వాడు. సర్వశక్తి అయినటువంటి పరమాత్మకు కుదరనదంటూ ఏదో ఉండదు. అగటిత ఘటనా సామర్థ్యం కలిగినటువంటి పరమాత్మ కూర్చలేని ఏమైనా ఉంటాయా? ఉండవు. కాబట్టి ఇక్కడ సత్య శబ్దం చేత చెప్పబడేటటువంటి విషయం ఏమిటంటే పరమాత్మ క్షణిక వ్యావృత్తి కలిగిన వాడు. అంటే లోకంలో ఉండేటటువంటి పదార్థాలు, వస్తువులు కానీ వ్యక్తులు కానీ క్షణానికి మారుతూ ఉంటాయి. పరమాత్మ ఎప్పుడూ ఏకరూపంగా ఉంటాడు. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే అని చెప్పినట్టుగా వీటికంటే లౌకికమైనటువంటి పదార్థముల కంటే ఒక ప్రత్యేకత కలిగిన వాడు. లౌకికమైనటువంటి పదార్థాలు మారుతూ ఉంటాయి. పరమాత్మ ఎటువంటి మార్పు లేకుండా ఎప్పుడూ అధికారంగా ఉంటాడు. ఇక జ్ఞాన శబ్దం చెప్పడం చేత జ్ఞానం చేత అచిత్ వస్తువుల కంటే వ్యావృత్తి. అచిత్ వస్తువులంటే చైతన్యం లేనటువంటి ప్రకృతి ఏదైతే ఉందో, ప్రకృతిలో ఉండేటటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటికంటే ఒక ప్రత్యేకత. జ్ఞానం కలిగినటువంటి వాడు. వీడికి జ్ఞానం లేదా? అది జ్ఞానం కలిగినటువంటి వాడు. ఇక అనంతం అని చెప్పబడిన దాని చేత ఇలాంటి వాడు, ఇలా ఉంటాడు, ఈ సమయంలో ఉంటాడు, ఎక్కడ ఉంటాడు అని చెప్పడానికి వీల్లేనటువంటి వాడు. అంటే పరమాత్మ ఇక్కడ ఉంటాడని చెప్పామనుకోండి, అంటే అక్కడ లేడా? ఇందుగలడు అందు లేడని సందేహము వలనని కదా చిన్నపిల్లాడైన ప్రహ్లాదుడు చెప్పిన మాట. విష్ణు అనేటటువంటి నామం చేత వ్యాపనశీలుడు అనే అర్థం. విషం వ్యాపనే అని. విష్ణు అంటే వ్యాపించి ఉండువాడు, అన్నిటి యందు వ్యాపించి ఉండువాడు అయినటువంటి పరమాత్మని ఏదో ఒక దేశానికి పరిమితం చేస్తే మిగిలిన దేశాల్లో ఉండేవాళ్ళు ఏమవ్వాలి? పాడైపోవాలా? ఒక కాలానికే పరిమితం చేస్తే నిన్న ఉన్నాడండి అన్నాను అంటే ఇవాళ లేడండి, రేపు ఉండడండి. దేశం చేత కానీ కాలం చేత కానీ ఆయన ప్రమాణం చేత కానీ పరిచ్ఛేదించడానికి శక్యమైనటువంటి వాడు కాడు అని భగవద్ రామానుజులు వారు దీనికి అర్థాన్ని చెబితే చేతనాచేతన విలక్షణుడై పరమాత్మ ఉంటాడు. చేతనం అంటే చైతన్యం కలిగినటువంటి జీవుడు, అచేతనం అంటే చైతన్యం లేనటువంటి ప్రకృతి. ఈ రెండింటికంటే విలక్షణుడైనటువంటి వాడు. ఈ చేతనాన్ని నియమిస్తాడు, అచేతనాన్ని నియమిస్తాడు. ఈ చేతనాచేతనంలో నియమించేటటువంటి విలక్షణమైనటువంటి జ్ఞానశక్తులు కలిగినటువంటి వాడు పరమాత్మ అని ఈ శృతికి అర్థం తప్ప మీరు చెప్పినటువంటి అర్థం సరైనది కాదు అని భగవద్ రామానుజుల వారు యాదవ ప్రకాశులు చెప్పినటువంటి శృతికి అర్థాన్ని చెబితే యాదవ ప్రకాశుల వారికి కడుపు మండిపోయింది. నాకే పాఠం చెబుతావా నువ్వు అని అంటారు. ఇలా మరికొంతకాలం గడిచింది. మరలా వీరు చెబుతూ ఉన్నారు, వీరు వింటూనే ఉన్నారు. వింటూ ఉంటే మరలా ఒకరోజు గురువు గారికి అభ్యంజన స్నానం చేయిస్తున్నారు, తలస్నానం చేయిస్తున్నారు. పూర్వం చదువుకోవడం అంటే గురువు గారికి సకల సేవలు చేస్తూ చదువుకోవాలి. ఇవాళలాగా ఆ సమయానికి వచ్చి గురువు గారికి నమస్కారం పెట్టి పెట్టకో పెట్టి వినేసి వెళ్ళిపోవడం కాదు. అంత దీక్షగా వినేవారు. అలా వింటే తప్ప విద్య వంట పట్టదు. అందుచేత వాళ్ళ పాండిత్యం అలా ఉంటుంది, మన పాండిత్యం అలా ఉంటుంది. శుశ్రూష చేస్తూ
విద్యని నేర్చుకోవాలి. శుశ్రూషయా విద్య, గురు శుశ్రూషయా విద్య. విద్య ఎలా వస్తుంది? గురు శుశ్రూష ద్వారా వస్తుంది. కాబట్టి ఆ గురువు గారికి అభ్యంజన స్నానం చేయిస్తూ ఉంటే భగవద్ రామానుజుల గారు తల రుద్దుతున్నారు అనుకుంటా, బహుశా రుద్దుతుంటే అప్పుడు పాఠం సాగుతోంది. మీరు స్నానం చేస్తూ గురువు గారు తలంటుకుంటూ పాఠం చెబుతున్నారు, శిష్యులు ఆయనకి సేవలు చేస్తూ పాఠం వింటున్నారు. అలా వినేటటువంటి సందర్భంలో ఒక శృతికి అర్థాన్ని ఈ యాదవ ప్రకాశుల వారు తెలియజేస్తూ తస్యేధ కప్యాసం పుండరీకమేవ మక్షితి అనేటటువంటి శృతికి అర్థం చెప్పారు. ఈ శృతి సూర్యమండల అంతర్వర్తిగా ఉండేటటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని తెలియజేసేటటువంటి శృతి. ఆయన నేత్ర సౌందర్యాన్ని వర్ణించేటటువంటి శృతి. సూర్యమండల అంతర్వర్తిగా ఉండేటటువంటి పరమాత్మ యొక్క నేత్రములు ఎలా ఉంటాయి? తస్యేధ కప్యాసం పుండరీకం ఇవ అక్షిణి. పుండరీకమివ అక్షిణి. పుండరీకముల వలె అంటే ఎర్రతామరల వలె ఉండేటటువంటి నేత్రములు కలిగిన వాడు పరమాత్మ. తస్య యథా పుండరీకమేవ. ఏ విధంగా అయితే ఎర్రతామరలు ఉంటాయో అలాంటి నేత్రములు కలిగినటువంటి వారు. కప్యాసం పుండరీకమేవ మక్షిణి. కప్యాసం పుండరీకమేవ మక్షిణి అని శృతికి అర్థాన్ని చెబుతున్నాడు. వీరు అర్థాన్ని చెబుతూ కప్యాసం అన్న చోట విభేదం వచ్చింది. కపి ప్లస్ ఆసం కప్యాసం. కపి అంటే ఏమిటి మనకు తెలుసున్న అర్థం కదా. ఆసం అంటే కోతికి పృష్టం. కోతి పృష్టం ఎలా అయితే ఎర్రగా ఉంటుందో పరమాత్మ యొక్క తిరునేత్రములు కూడా అలా ఎర్రగా ఉంటాయని చెప్పాడు. మహానుభావుల యొక్క వైభవాన్ని చెప్పేటప్పుడు గొప్పవైన ఉపమానాలు చెప్పాలి, నీచమైన ఉపమానాలు చెప్పకూడదు. ఒక సన్మానం జరుగుతుంటే ఈయన గొప్ప విశ్వాసపాత్రుడు అని చెప్పాలి. చెప్పవలసి వచ్చినప్పుడు ఈయన కుక్క వలె విశ్వాసం కలిగిన వాడండి అన్నాడు అనుకోండి. ఇప్పుడు పొగుడుతున్నట్ట తిరుగుతున్నట్ట నీచోపమానం చెబితే పొగడత కూడా తెగడత కింద మారిపోతుంది. ఇక్కడ పరమాత్మ యొక్క నేత్రములు దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి, ఇందాక చెప్పినట్టుగా సత్యం జ్ఞానం అనంతం అని చెప్పబడినటువంటి రూపం కలిగినటువంటి, గొప్ప వైభవం కలిగినటువంటి పరమాత్మ యొక్క నేత్ర సౌందర్యాన్ని వర్ణిస్తూ అతి నీచమైనటువంటి ఉపమానాన్ని చెబితే భగవద్ రామానుజుల గారికి కళ్ళమ్మట నీళ్లు పటపట కాలిపోయాయి. కారినటువంటి నీటి బొట్టు గురువు గారి తొడమే పడింది. ఏమైందో తెలుసా అండి? చురుక్కుమంది. చురుక్కుమనగా ఏమిటని అలా చూశారు బయట. చూస్తే భగవద్ రామానుజుల గారు దుఃఖపడుతున్నారు. అశ్రువు పడింది, పడడం చేత కాలింది. అంటే ఎంత ఆవేదన చెంది ఉంటారో భగవద్ రామానుజుల గారు ఊహించవచ్చు అన్నమాట. ఈయన ఎందుకు దుఃఖపడుతున్నామని అడిగారు. మీరు చెప్పే అర్థాలకు దుఃఖం కాక ఆనందం వస్తుందా? భగవానుడి యొక్క తిరునేత్ర సౌందర్యాన్ని వర్ణించేటప్పుడు, ఆ తిరునేత్రాన్ని వర్ణించేటప్పుడు ఇదే వర్ణించవలసిన పద్ధతి. మీరు చెప్పినటువంటి అర్థము నీచమైనటువంటి ఉపమానాన్ని చెప్పి భగవంతుడి యొక్క వైభవాన్ని మీరు దూషితం చేశారు తప్ప భగవద్ వైభవం ఇనుమడించేలాగా మీరు చెప్పలేదు అని భగవద్ రామానుజుల గారు చెప్తే వీరికి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే అర్థం ఇంకోటి ఉంటుందా అని అడిగాడు ఆయన. అడిగితే అప్పుడు ఈయన సమాధానం చెప్పారు భగవద్ రామానుజుల గారు. కప్యాసం, కపి ప్లస్ ఆసం. కపి దాన్ని మళ్ళీ రెండు రకాలుగా చేశారు, రెండుగా విడగొట్టారు. కమ్ పిబతి ఇది కపి. కమ్ అంటే జలం, పిబతి అంటే తాగునది, జలమును తాగునది కపి. నీటిని తాగేదానికి కపి అని పేరు. దానికి ఆసం, ఆస వికాసనే. ఆస అనే శబ్దానికి వికాసనే, వికసించున్నది అని అర్థం. జలమును తాగునది, వికసించున్నది. ఏమిటది? తామర. తామరకి నాళం ఉంటుంది చూసారా? ఈ నాళం ద్వారా నీటిని తాగుతుంది, వికసిస్తుంది. కం పిబతి ఇది కపి ఆస వికాసనే అనేటటువంటి అర్థాన్ని, ఆ ధాతువుకి అర్థాన్ని తీసుకుని భగవద్ రామానుజుల గారు
ఇక్కడ చెప్పబడినటువంటి కపి అంటే సూర్యుడు అని ఒక అర్థం, నాళం అని ఒక అర్థం, సూర్యుడు అని ఒక అర్థం. కంపిబతి ఇది కపి. సూర్యుడు ఏం చేస్తాడు? జలాశయాల్లో ఉండేటటువంటి నీటిని తాగుతాడు. తాగి ఆశ వికాసనే వికాసింపజేస్తాడు. దేన్ని వికసింపజేస్తాడు? తామరని వికసింపజేస్తాడు. సూర్యుడు నీళ్లను తాగినటువంటి సూర్యుని చేత వికసింపబడేటటువంటి తామర పుష్పం ఇక్కడ చెప్పబడుతోందండి. అలాంటి తిరునేత్రములు భగవంతుడు కలిగిన వాడు అని దీనికి అర్థం అని భగవద్ రామానుజులు గారు చెప్పి, దీనికి మళ్ళీ ఎవరైనా అపార్థం చెబుతారేమో అని తాము అనుగ్రహించినటువంటి శరణాగతి గద్యత్రయంలో గంభీరాంభ సముద్భూత సుమృష్టనాళ రవికర వికసిత పుండరీక దళ అమల ఆయదేక్షణ అని దీని అర్థాన్ని అక్కడ భగవద్ రామానుజుల వారు గద్యత్రయంలో కూర్చు ఉన్నారు. గంభీరాంభ సముద్భూత సుమృష్టనాళ రవికర వికసిత పుండరీక దళ అమల ఆయత ఏక్షణ. అలాంటి వారు బాగా నిండుగా నీరుండేటటువంటి చెరువులో పుట్టినటువంటి దృఢమైనటువంటి నాళం కలిగినటువంటి సుమృష్ట నాళం కలిగినటువంటిది, దానిపై ఉండేటటువంటిది రవి కర వికసిత. రవి అంటే సూర్యుడు, కర అంటే కిరణములు, సూర్యుడి యొక్క కిరణముల చేత వికసించినటువంటి పుండరీక దళ, పుండరీకము యొక్క దళము ఎలా ఉంటుందో అలాంటి అమల పరిశుద్ధమైన ఎటువంటి మాలిన్యం లేనటువంటి ఆయత విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వాడు పరమాత్మ అని భగవద్ రామానుజుల వారు తాము అనుగ్రహించిన గద్యత్రయంలో పరమాత్మ నేత్ర సౌందర్యాన్ని ఈ శృతికి అర్థంగా మనకి వివరించి చెప్పింది. ఇలాగా గురువాచార్యులకి విభేదం వచ్చింది. విభేదం వస్తే ఈ గురువు గారు భగవద్ రామానుజుల మీద కోపాన్ని పెట్టుకున్నారు. కోపాన్ని పెట్టుకుని శిష్యులతో సమాలోచన చేశారు. ఈయన్ని సమర్థించే శిష్యులు ఉంటారు కదా. భగవద్ రామానుజుల వారికి పేరు వచ్చేస్తుందంటే ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళందరూ అసూయ పడతారా పడరా? ఈ అసూయ పడినటువంటి వాళ్ళందరూ ఆయన సపోర్ట్ చేశారనమాట. అలా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేస్తే మంత్రాన్ని చేశారు. రామానుజుల వారిని మెల్లిగా మనం ఈ విభూతిలోంచి నిత్య విభూతిలోకి పంపించేద్దాం అని ప్లాన్ చేశారు. ఇక్కడి నుంచి పంపించేద్దాం అని కాశీయాత్ర అనేటటువంటి ప్రయాగయాత్ర అనేటటువంటి ఒక వ్యాజాన్ని పెట్టారు. వ్యాజాన్ని పెట్టి రామానుజ మనందరం యాత్రలో వెళదాం, మీరు కూడా తీర్థయాత్రకు రావాలి, అందరూ వస్తున్నారు మన వాళ్ళందరూ, మీరు కూడా రావాలి అంటే మీరు కూడా వచ్చారు. ఈ యాదవ ప్రకాశుల వద్దే భగవద్ రామానుజుల వారి పినతల్లి కుమారులైనటువంటి గోవింద భట్టర్ కూడా చదువుకుంటున్నారు. వీరు ఇక్కడ చదువుకుంటున్నారని తెలుసుకున్నటువంటి ఆయన వారి తండ్రి గారు కూడా కమలనయన భట్టర్ అని వారి పేరు. కమలనయన భట్టర్ వారి పేరు. ఆ కమలనయన భట్టరు పెరిభిరాట్టి గారిని ఇచ్చి వివాహం చేశారనమాట. అంటే రామానుజుల వారి పినతల్లి గారిని ఇచ్చి వివాహం చేశారనమాట. పెరి తిరుమలంబ గారికి ఇద్దరు సోదరిమణులు అనుకున్నాం కదా, అందులో రెండో వారిని ఇచ్చి వివాహం చేస్తే ఆ వారిద్దరికి కలిగిన సంతానమే గోవింద భట్టర్. ఆ గోవింద భట్టర్ కూడా యాదవ ప్రకాశం వద్ద విద్యాభ్యాసానికై ఇక్కడే చేరి అన్నదమ్ములు ఇద్దరు ఒక గురువు గారి దగ్గర చదువుకుంటున్నారు. చదువుకుంటూ ఉండేటప్పుడు ఇలా యాత్ర ఏర్పాటు చేశారు. భగవద్ రామానుజుల వారిని తీసుకుని వెళుతున్నారు. వెళుతూ ఉండి ఈ యాదవ ప్రకాశులు చాలా తెలివైనవారు. ఈయన ఏం ప్లాన్ చేశాడంటే అన్నదమ్ములు ఇద్దరు ఒక చోట కలవకుండా జాగ్రత్తగా చూసుకున్నాడు అనమాట. శిష్యుల్ని పురమాయించారు. వీళ్ళిద్దరూ కలిస్తే ఈయన బండారం బయటపడిపోతుంది. అందుచేత వీళ్ళిద్దరిని కలవకుండా చూడండి రా అని శిష్యుల్ని నియమించారు. భగవద్ రామానుజుల ప్రయాణం చేసి వెళ్తున్నారు. శిష్యులు వింధ్యా అటవీ ప్రాంతం దాకా వెళ్ళేదాకా విషయం తెలియలేదు. వింధ్యా పర్వత ప్రాంతం దగ్గరికి వెళ్ళేసరికి ఏదో రకంగా వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకడు దశులయ్యారు. భగవత్ కటాక్షం అలా ఉంటుంది. భగవత్ కటాక్షం చేత గోవింద భట్టరు భగవద్ రామానుజులు ఒకరినొకరు కలుసుకుని ఆ సందర్భంలో గోవింద భట్టరు రామానుజ అన్న మీకు అపకారం తలపెడుతున్నాడు ఈయన, కాబట్టి తక్షణం మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని కామ్గా వెళ్ళిపోయి వాళ్ళ గుంపులో స్నేహితుల గుంపులో కలిసిపోయారు. భగవద్ రామానుజులు వెంటనే జాగ్రత్తగా నుంచి తప్పుకుని వింధ్యాటవీ ప్రాంతంలో చిక్కుకుడిపోయారు. అక్కడి నుంచి ఎక్కడికి రావాలి? కాంచీపురం రావాలి. వింధ్యాటవీ ప్రాంతం నుంచి కాంచీపురానికి చాలా దూరం.
ఎన్ని వందల కిలోమీటర్లో తెలియదు, కానీ కొన్ని వందల కిలోమీటర్లే ఉంటుంది. అంత దూరం నుంచి కాంచీపురానికి బయలుదేరే భగవద్ రామానుజుల వారికి అలాగా దిక్కు తోచడం లేదు. అటవీ ప్రాంతము, మామూలుగా రోడ్లు వీడ్లు ఆ రోజుల్లో లేవు. రోడ్డు ఉంటే పట్టుకుని నడుచుకుంటే ఏదో ఒక ఊరికి చేరతాం. అడవిలో నడిస్తే ఎక్కడికి చేరతామో తెలియదు. ఏదైనా తీగలు కాలికి తగిలాయి అనుకోండి, తిప్పుడు తీగలని ఉంటాయి, అవి కాలికి తగిలాయి అనుకోండి, నంబాడు వానిలాగా దేశం అంతా తిరిగేస్తాం. ఏం తెలియదు. ఆ తిప్పుడు తీగలు తగిలితే మొత్తం అంతా తిరిగేస్తాం. అలాంటి అటవీ ప్రాంతంలో పావులు వగేరాలన్నీ బాగా సంచరించేటటువంటి, అది శిష్యుల వారు కాబట్టి పావులు ఏం చేయమనుకోండి, వేరే విషయం. అలాంటి ప్రాంతంలో వీళ్ళు చుట్టుపడిపోతే ఎలాగ కాంచీపురానికి చేరడం అని చింతపడుతున్నటువంటి సమయంలో ఒక యువ జంట కనపడింది. వ్యాధ జంట. ఒక యువకుడుగా ఉండేటటువంటి వ్యాధుడు, ఆయన భార్య వ్యాధ వనిత, ఇద్దరు ఎదురయ్యారు. భగవద్ రామానుజుల గారికి ప్రాణం లేచి వచ్చినట్టే అయింది. అమ్మయ్య, ఎవరో ఒకటి జనసంచారం లేచోడో మనిషి కనపడ్డాడు అనుకోండి, ఎంత ధైర్యంగా ఉంటుంది. వాళ్ళిద్దరిని చూసి రామానుజుల గారు, అయ్యా మీరు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగారు. అడిగితే మేము కాంచీపురానికి వెళుతున్నాం అన్నారు. అమ్మయ్య అనుకున్నారు భగవద్ రామ. మీరు అక్కడికైనా వెళ్ళేది? అక్కడికే అనుకుంటాం అన్నారు. మేము అక్కడికే వెళుతున్నాం, కొంచెం నన్ను కూడా మీతో తీసుకెళ్ళండి. సరే నడవండి. భగవద్ రామానుజుల వారు వీళ్ళిద్దరూ కలిసి కొంత దూరం నడిచేసరికి చీకటి పడిపోయింది. చీకటి పడిపోగానే ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు వీళ్ళిద్దరు. వీళ్ళు ముగ్గురును విశ్రాంతి తీసుకుంటే భగవద్ రామానుజుల వారు నిద్ర పట్టక ఏవో గ్రంథాలను అనుసంధానం చదువుకున్న వాళ్ళు నిద్ర పట్టదు. రాత్రిళ్ళు ఏవో మనసులో మెదులుతూ ఉంటాయి, ఏవో పాసురాలు మెదులుతూ ఉంటాయి, వాటి అర్థాలు మెదులుతూ ఉంటాయి. అర్ధరాత్రి లేచి ఒక పుస్తకం తీసి చదువుకుంటూ ఉంటే ఈ నిద్ర పట్టదా మీకు అని దెబ్బలాడుతూ ఉంటారు. అలాగ భగవద్ రామానుజుల వారికి నిద్ర పట్టకుండా వారు ఏదో అనుసంధానం చేసుకుంటూ ఉంటే ఈ దంపతుల్లో భార్య, కావండి దాహం వేస్తోందండి, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అని అడిగింది. మంచినీళ్ళు కావాలండి అని అడిగింది. ఇప్పుడు అర్ధరాత్రి మంచినీళ్ళు పడుకో అన్నాడు ఆయన. పాపం దర్పాన్ని చూపించి, మగ దర్పాన్ని చూపించి భగవద్ రామానుజుల వారు విన్నారు. ఇక్కడ మంచినీళ్ళు దొరకవా దగ్గరలో అంటే, ఇక్కడ దగ్గరలో ఒక బావి ఉందండి, ఆ బావి జలం చాలా బాగుంటాయి, ఆ బావి జలం తీసుకోవచ్చు అన్నాడు. అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తారు? రాత్రి అలా పడుకున్నారు. తెల్లవారగానే భగవద్ రామానుజుల వారు నిద్ర లేచి ముందు వీళ్ళ దాహాన్ని తీర్చారు. మనకి ఎంత ఉపకారం చేస్తున్నారు కదా. దిక్కు తోచకుండా అరణ్యంలో పడి ఉండేటటువంటి, మనకి దారి చూపించేటటువంటి ఈ దంపతులకి ఏదో ఒక ప్రత్యుపకారం చేయాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో పొద్దున్నే ఆ బావిని వెతుక్కుంటూ వెళ్ళారు. బావి దొరికింది. ఒక తామరాలు తీసుకుని దున్ని కింద చేసి ఆ దున్నిలో తీర్థం పట్టుకొచ్చి పోసారు. ఇప్పట్లాగా చెంబులు ఇంబులు ఉండే కాలం కాదు. ఆ తీర్థం పోస్తే ఆవిడలాగా తృప్తిగా తాగి ఇంకొక దొన్ని తీసుకొచ్చారు. ఇంకా కావాలంటే రెండవ దొన్ని కూడా తీసుకొచ్చారు, పోసారు. పోస్తే తాగింది. మూడవ దొన్ని తీసుకొచ్చే సమయానికి తిరిగి వచ్చేసరికి వీళ్ళిద్దరికి కనపడలేదు. అప్పటికి బాగా తెల్లారిపోయింది అనమాట. వీళ్ళిద్దరూ ఏమైపోయారు అని వెతుక్కున్నారు. ఏమీ కనపడాలి. అటు ఇటు చూస్తే కొంచెం జనసంచారం కనపడుతుంది. జనసంచారం కనపడుతూ ఉంటే ఎవరో ఒక వ్యక్తి వెళుతుంటే, అమ్మయ్య ఏ ఊరిది అన్నాడు. ఇదేమిటండి ఎంత అమాయకుల్లో ఉన్నారు మీరు, ఎదురుకుండా పుణ్యకోటి విమానం కనపడటం లేదు. కాంచి వరదరాజస్వామి విమానానికి పుణ్యకోటి విమానం అని పేరు, శ్రీరంగానికి ప్రణవాకార విమానం అని పేరు. పుణ్యకోటి విమానం కనపడటం లేదు, తిరుమలకి ఆనంద విమానం అని పేరు. ఎదురుకుండా పుణ్యకోటి విమానం కనపడితే ఇది ఏ ఊరు అని అడుగుతారా అని కోపడ్డాడనమాట ఆయన. పాపం కాంచీపురానికి వచ్చేసామా, ఎక్కడ వింఛాటవీ ప్రాంతము, ఎక్కడ కాంచీపురం, ఎలా వచ్చారు తిరిగేం అర్థం అవ్వలేదు. ఆశ్చర్యంగా ఉంది. నడవలేదు, పరిగెత్తలేదు, నిద్రపోయారు అంతే. నిద్రలోనే వింఛాటవి నుంచి కాంచీపురానికి పరమాత్మ చేర్చారు. వచ్చిన వాళ్ళిద్దరూ సామాన్యులు కారు. వీరు ఈ వ్యాధ దంపతులు ఎవరైతే ఉన్నారో వీరు సామాన్యులు కారు అని ఒక్కసారి అలా పుణ్యకోటి విమానం వైపు చూస్తే ఆ విమానం మీద ఇద్దరు ఒక మెరుపు మెరిసినట్టు మెరిసి అంతర్ధానం అయిపోయారు. అంటే అప్పుడు అర్థమైంది భగవద్ రామానుజుల వారు వచ్చిన వారు పెరుందేవి తాయార్ పేరరుడాళ పెరుమాళ్ అని. కంచిలో ఉండేటటువంటి పెరుమాళ్ళకి పేరరుడాళ అని పేరు.
పేరరుళాళర్. అరుళాళర్ అంటే దయ కలిగిన వారు. పేరరుళాళర్ అంటే మామూలు దయ కాదు, పెద్ద దయ కలిగిన వారు, గొప్ప దయ కలిగిన వారు అని అర్థం అనమాట. దయా సముద్రుడు అని. ఈవిడ పెరుందేవిత్తాయారు మహాదేవి, పెద్ద దేవి ఆవిడ. అంటే పెద్ద దేవి అంటే బాగా లావుగా పొడుగ్గా ఉన్నదని అర్థం కాదు, మంచి మనసు కలిగిన ఆమె అని అర్థం అన్నమాట. భక్త రక్షణలో, ఆర్త రక్షణలో దృఢమైనటువంటి నమ్మకం, అధ్యవసాయం కలిగినటువంటి ఆమె అని. అంచేత పెరుందేవి తాయారు, పేరవల పెరుమాళ్ళు ఇద్దరూ వచ్చి నన్ను ఇక్కడ దాకా చేర్చారు అని నిశ్చయించుకున్నటువంటి భగవద్ రామానుజుల వారు కాంచీపురంలో ఏం చేసి ఉండేటటువంటి కాంచీపూర్ణులు అనేటటువంటి మహానుభావుల్ని సేవించి వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇగో మాకు ఇలా జరిగింది, ఏమిటో నాకు అర్థం అవడం లేదు, కర్తవ్యం నాకు తెలియడం లేదు, ఏం చేయాలి ఇప్పుడు నేను? యాదవ ప్రకాశుల వారా తీసుకెళ్ళి నన్ను లేకుండా చేసే ప్రయత్నం చేశారు. వారు తీర్థయాత్రలకు వెళ్ళారు. ఎప్పుడు వస్తారో తెలియదు. కాశీకి వెళ్ళిన వాళ్ళు కాటికి వెళ్ళిన వాళ్ళు సమానమని పూర్వం సాగుతుంది. కాబట్టి అలా కాటికి వెళ్ళిపోతారో మళ్ళీ తిరిగి వస్తారో తెలియదు. ఇప్పుడు నేనేం చేయాలి అని ఆ పెద్దల్ని అడిగితే, ఆ పెద్దలకి ఉండే గొప్పదని ఏంటంటే ఆళ్వాందార్ల యొక్క శిష్యులు. కాంచీపూర్ణులకు ఉండేటటువంటి మహాత్మ్యం ఏంటంటే ఆళ్వాందార్లకి శిష్యులు, గొప్ప జ్ఞాన వైరాగ్య సంపన్నులు. అంతేకాకుండా కాంచీపురంలో ఉండేటటువంటి పేరరుణాల పెరుమాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పెరుమాళ్ళకి ప్రతిరోజు రాత్రి కాలంలో ఆలవట్ట కైంకర్యం, విసనకర్ర వేవన వీచేటటువంటి కైంకర్యం వీరింది. వేవన వీచేటప్పుడు వరదరాజ పెరుమాళ్ కాంచీపూర్ణులతోటి ముచ్చటించేటటువంటి ఒక అలవాటు ఉంది ఆయనకి. ఊరికే ఆయన విసనకర్ర వీస్తూ ఉంటే ఆయన నిద్రపోయేవాడు కాదు. ఏమయ్యా ఏమిటి విశేషాలు, కాంచీపురంలో విశేషాలు ఏమిటి అని అడుగుతూ ఉంటే ఈయనేదో చెబుతూ ఉంటే ముచ్చటిస్తూ సంభాషిస్తూ ఆనందించేవారు ఇద్దరు. ఇంతటి గొప్పవారు కాంచీపూర్ణులు. ఆ కాంచీపూర్ణుల దగ్గరికి వెళ్ళి భగవద్ రామానుజుల వారు సేవించి, అయ్యా ఇదిగో ఇలా జరిగింది, వింజాటవి ప్రాంతంలో ఉండే నేను రాత్రి తెల్లవారేసరికి ఇదిగో పుణ్యకోటి విమానం చెంతకి చేరాను, ఈ చేరడానికి ఏమిటో నాకు అర్థం అవడం లేదు, వచ్చిన వారు సాక్షాత్తు పెరిందేవితాయ పేరవాళ్ళ పెరుమాళి, ఇందులో సందేహం లేదు, ఇప్పుడు నాకు అర్థమయ్యేది అని అడిగితే కాంచీపూర్ణుడు, ఏమయ్యా తీర్థం ఎక్కడి నుంచి ఇచ్చారన్నారు మీరు అని అడిగారు. బావిలోంచి ఇచ్చామండి. చూడండి ఆ బావి, ఈ బావేనా, శాలక్కిణరైనా ఆ బావి చూడండి అన్నారు. ఇప్పుడు రాత్రి ఇచ్చారు కదా. అంత కలకింద ఉంది భగవద్ రామానుజుల వారికి, అంత ఆశ్చర్యంగా ఉంది. ఈ బావి శాలక్కిణరని ఓ బావి ఉన్నది కాంచీపురంలో, ఈ బావిలో తీర్థం మీరు ఇచ్చారు, మీ తీర్థాన్ని వారు స్వీకరించారు, ఇంకా స్వీకరించాలనుకున్నారు, ఈలోపు అంతర్ధానం అయిపోయారు, తెల్లారిపోయింది. కాబట్టి ఈనాటి నుంచి మీరు వరదరాజ పెరుమాళకి తీర్థ కైంకర్యాన్ని చేయవలసింది అని ఒక ఆజ్ఞని కాంచీపురం ఇస్తే, ఆనాటి నుంచి భగవద్ రామానుజుల వారు కాంచీపురంలో ఉండేటటువంటి శాలక్కిణర్ అనేటటువంటి బావిలోంచి తీర్థాన్ని స్వీకరించి దాన్ని ప్రతినిత్యము వరదరాజస్వామికి సమర్పించేవారు. కంచిలో ఉండేటటువంటి వరదరాజ పెరుమాళ్ళకి ఇందాక మనం అనుకున్నట్టుగా పేరరుళాలని ఒక పేరు, వరదరాజు అని ఒక పేరు. వరదుడు అనమాట, కోరిన వాళ్ళకి కోరిన కోరికలను తీర్చేటటువంటి వరదుడే. అలాంటి మహానుభావుడు ఆయన. ఆయనకి భగవద్ రామానుజుల వారు ఏమిస్తున్నారు? జలాన్ని ఇస్తున్నారు. కంచిలో ఉండేటటువంటి పెరుమాళ్ళు నల్లగా ఉంటారు. కంచిలో ఉండే పెరుమాళ్ళు ఎలా ఉంటారు? నల్లగా ఉంటారు. మేఘం ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. పరమాత్మ ఎలా ఉంటాడు? నీలమేఘ సన్నిపుడు, నీలమేఘ నిభం అని, నీలమేఘము వంటి కాంతి కలిగినటువంటి, మేఘానికి నీరిచ్చినటువంటి మహానుభావులు భగవద్ రామానుజులు. మేఘం కదా ఆయన. సాధారణంగా అందరికీ మేఘం నీరుస్తుంది, కానీ భగవద్ రామానుజులు మేఘానికే నీరు ఇచ్చారు. మేఘానికి నీరు సముద్రం ఇస్తుంది, జలాశయం ఇస్తుంది. అంటే కృష్ణ జలదానికి, కృష్ణ జలదం అంటే రెండు అర్థాలు. కృష్ణుడు అనేటటువంటి మేఘం అని ఒక అర్థం. కృష్ణ శబ్దం నల్లదనానికి కూడా అర్థం. కృష్ణ శబ్దానికి నల్లదనం అని కూడా అర్థం. నల్లటి మేఘం అని ఒక అర్థం. నల్లటి రూపంలో ఉండేటటువంటి కృష్ణ శబ్దవాచ్యుడిగా ఉండేటటువంటి వరదరాజ పెరుమాళ్ళకి జలాన్ని ఇచ్చినటువంటి, మేఘానికే జలాన్ని ఇచ్చినటువంటి మహానుభావులు అని భగవద్ రామానుజుల యొక్క చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. దీని వేదాంత దేశికులు వారు
యతిరాజ సప్తతి అనేటటువంటి గ్రంథంలో అద్భుతంగా వర్ణించారు. భగవద్ రామానుజుల వారి యొక్క శ్రీహస్తముల ద్వారా జలమును స్వీకరించినటువంటి కాంచీపూర్ణులు, అదే కాంచీపురంలో ఉండేటటువంటి వరదరాజ పెరుమాళ్ళు ఏమయ్యారు, ఎలా మారారు? రెండు రకాలుగా వరదరాజ పెరుమాళ యొక్క వైభవాన్ని విభజించారు. భగవద్ రామానుజుని యొక్క శ్రీహస్తముల జలమును స్వీకరించుటకు మునుపుండే వరదరాజ పెరుమాళ్, భగవద్ రామానుజుని యొక్క శ్రీహస్తముల ద్వారా సమర్పించినటువంటి జలమును స్వీకరించిన తర్వాత ఉండేటటువంటి వరదరాజ పెరుమాళ్. ఒక అద్భుతమైన శ్లోకంలో వందే తం యమినాం దురంధరమహం మానాంధకారద్రుహ పంధానం పరిపంథినాం నిజదృశా నింధాన రుంధానయ దత్తం ఏన దయాసుధాంబునిధిన పీత్వా విశుద్ధపయః కాలేన కరిశైల కృష్ణజలదః కాంక్షాధికం వర్షతి. వందే నమస్కారం చేస్తున్నారు ఎవరికి? యమినాం దురంధరం. యమునులు అంటే యమినాం దురంధరం. యమినః అంటే సంయమి అన్నమాట, అంటే ఇంద్రియాన్ని జయించినటువంటి వాడు. అలాంటి ఇంద్రియాన్ని జయించినటువంటి వాళ్ళలో అంటే సన్యాసుల్లో ధురంధరులు ముందు చెప్పదగినటువంటి వారు ఎవరు? భగవద్ రామానుజులు. వీరేం చేస్తారు? మానాంధకార ద్రుహ నిజ దృశ రుంధాన మింధానయ. మీరు చేసే పని ఏంటంటే తమ యొక్క కటాక్షం చేత మనలో ఉండేటటువంటి అంధకారాన్ని తొలగించేవారు, అంటే అజ్ఞానాన్ని తొలగించేవారు అని అర్థం. అలాంటి మహానుభావులైనటువంటి యతిరాజుల చేత ఇవ్వబడినటువంటి వసంగబడినటువంటి నీటిని స్వీకరించిన వాడు ఎవరు? వరదరాజస్వామి. దత్తం ఏన దయాసుధాంబునిధిన. ఈయన ఇచ్చినటువంటి జలం అలాంటిది. దయాసుధ, సుధ అంటే అమృతం. దయాసుధ అనేటటువంటి నీటి నిధిని ఇచ్చారు ఎవరు? భగవద్ రామానుజులు. ఏన దత్తం, ఎవరి చేత అంటే ఏ రామానుజుల చేత ఇవ్వబడినటువంటి దయాసుధానిధిగా ఉండేటటువంటి ఆ జలాన్ని పీత్వా తాగినటువంటి వాడయి. ఈ జలం అలాంటిది. విశుద్ధపయ, పరిశుద్ధమైనటువంటి జలం. ఆ జలాన్ని తాగినటువంటి వాడైనటువంటి కరిశైల కృష్ణ జలద. కరిశైలం అంటే కాంచీపురం, హస్తగిరి అని పేరు. హస్తగిరిలో ఉండేటటువంటి కృష్ణ జలద, కృష్ణుడు అనేటటువంటి జలదం అని ఒక అర్థం, మేఘం అని ఒక అర్థం. జలదం అంటే మేఘం. కృష్ణ జలద అంటే నల్లటి రూపం కలిగినటువంటి వరదరాజస్వామి అని ఒక అర్థం. నల్లటి రూపం కలిగినటువంటి వరదరాజస్వామి ఏం చేస్తుంది? కాలేన కరిశైల కృష్ణ జలద కాంక్షాధికం వర్షతి. భగవద్ రామానుజులు వారు జలాన్ని సమర్పించడానికి మునుపుండే వరదరాజస్వామి ఎలా ఉండేవాడంటే అడిగిన వాడికి అడిగిన దాన్ని కటాక్షించేవాడు. భగవద్ రామానుజులు వారి శ్రీహస్తములతో ఇచ్చినటువంటి తీర్థాన్ని స్వీకరించినటువంటి వరదరాజస్వామి కాంక్షాధికం వర్షతి. కాంక్షాధికం అన్నమాట. కాంక్ష అంటే కోరినటువంటి. ఒకటి కోరితే దానికంటే అధికంగా 100గా, 1కి 100గా వర్షిస్తున్నాడు. ఇంతకుముందు ఇచ్చేవాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వర్షిస్తున్నాడు. ఎత్తుకోలేక చావాలి, పట్టుకెళ్ళలేక చావాలి, అంతగా కటాక్షిస్తున్నాడు. కంచిలో ఉండేటటువంటి వరదరాజ పెరుమాళ్ళు ఇలాగా కాంక్షాధికం వర్షతి అని కోరిన దానికి ఇప్పటి ముప్పడిగా వర్షించేస్తున్నాడు అంటే కారణం ఏంటి? అసలే వరదుడు. ఆ వరదుడికి దయా సుధాంబు నిధి చేరింది. భగవద్ రామానుజులు వారు ఇచ్చినటువంటి జలనిధి, దయానిధి చేరింది. చేరడం చేత దయ మరింత, అసలే పేరవరాల పెరుమాళ్ళు ఆయన మరింత దయ చేరిపోయింది. చేరిపోతే ఈ దయ ఏమవుతుంది? మేఘం నీరు నిండిపోతే మేఘంలో కురిసేస్తుంది అనమాట. తనకి తెలియకుండానే కురిసేస్తుంది. అలాగ తనకి తెలియకుండానే అడిగిన వాళ్ళకి ఎప్పటి ముప్పడిగా ఇచ్చేటట్టుగా అందరినీ కటాక్షించేటటువంటి వరదరాజస్వామిని కటాక్షించినటువంటి మహానుభావులు భగవద్ రామానుజులు. ఇది రామానుజ వైభవం. భగవద్ రామానుజ వైభవం వాచామగోచరం అని చెప్పడానికి అదే కారణం. అందరినీ కటాక్షించేటటువంటి పెరుమాళ్ళు కూడా ఎవరి కటాక్షం కోసమైతే ఎదురు చూస్తారో
అలాంటి గొప్ప వైభవం కలిగినటువంటి వారు భగవద్ రామానుజులు. శ్రీరంగంలో ఉండే పెరుమాళ్ళు కానివ్వండి, తిరుమలలో ఉండే పెరుమాళ్ళు కానివ్వండి, తిరుక్కురుంగుడిలో ఉండేటటువంటి పెరుమాళ్ళు కానివ్వండి, తిరుమాలయం సోలైలో ఉండేటటువంటి పెరుమాళ్ళు కానివ్వండి, ఏ దివ్య దేశంలో ఉండేటటువంటి పెరుమాళ్ళైనా రామానుజులు ఎప్పుడు వస్తారు, రామానుజులు ఎప్పుడు కటాక్షిస్తారు, రామానుజ దయ కోసం ఎదురు చూస్తూ ఉంటారట. ఇది రామానుజుల కోసం. అందరూ భగవానుడి యొక్క దయ కోసం ఎదురు చూస్తూ పడిగాపులు పడుతూ ఉంటే వారు రామానుజుల కోసం ఎదురు చూస్తున్నారు, రామానుజ కటాక్షం కోసం ఎదురు. నా రామానుజులు వస్తే చాలు, మా క్షేత్రానికి ఒక గొప్పతనం వస్తుంది, వారి కటాక్షిస్తే చాలు, మాకొక వైభవం వస్తుంది అని రామానుజ కటాక్షం కోసం ఎదురు చూడడం అనేటటువంటిది రామానుజుల వైభవంలో ఉండేటటువంటి ఒక గొప్పతనం. ఇలాగ భగవద్ రామానుజుల వారు కంచిలో ఉండేటటువంటి వరదరాజస్వామికి అత్యద్భుతమైనటువంటి రీతిలో తీర్థ కైంకర్యాన్ని చేశారు. శాలక్కిణరు అని ఆ బావి పేరు. ఆ బావిలోంచి తీర్థాన్ని ప్రతినిత్యం తీసుకొచ్చి సమర్పించి కైంకర్యం చేశారు. ఎప్పుడైనా కాంచీపురం వెళితే ఆ బావిని సేవించి భగవద్ రామానుజుల వారి తీర్థాన్ని సమర్పించినటువంటి బావి అని ఆ బావికి ఒకసారి దాసోహం చేసుకుని మనం రావాలి. ఇలాగా భగవద్ రామానుజుల వారు కాంచీపురంలో కైంకర్యం చేస్తూ ఉంటే యాదవ ప్రకాశులు గారు తిరిగి వచ్చేసారు. ఆయన పని నెరవేరలేదు కదా, పని నెరవేరి ఉంటే తిరిగి మొత్తం యాత్ర చేసి వచ్చేవారేమో. గబగబా యాత్ర పూర్తి చేసుకున్నారో పూర్తి చేయకుండా వచ్చేసారో తిరిగి కాంచీపురానికి వచ్చేసారు. వచ్చేక్కడేమో భగవద్ రామానుజుని చూసి ఆశ్చర్యపోయింది. రామానుజ ఇక్కడే ఉన్నారా? అవును, చాలా సంతోషం అండి, మిమ్మల్ని చూడగలిగాం అని ఆనందాన్ని వ్యక్తం చేసినట్టుగా నటించారు. నటించి మీరు మరలా వచ్చేయండి క్లాస్కి, అందరూ వస్తున్నారు కదా, క్లాసులు ప్రారంభం అయ్యాయి, మరలా వచ్చేయండి క్లాస్కి అని భగవద్ రామానుజుల వారిని మరలా తమ దగ్గర చేర్చుకుని భగవద్ రామానుజుల వారు ఆ శిష్యగోష్ఠిలో ఉండేటట్టుగా జాగ్రత్తగా చూసుకున్నారనమాట. ఇలాగ భగవద్ రామానుజుల వారు యాదవ ప్రకాశం దగ్గర విద్యాభ్యాసం చేస్తూ ఉండేటటువంటి సందర్భంలో ఆ ఊరిలో ఉండేటటువంటి మహారాజు గారికి ఒక ఆపద వచ్చింది. మహారాజు గారికి వచ్చినటువంటి ఆపద ఏమిటంటే ఆ రాజుగారి యొక్క కుమార్తెకి బ్రహ్మరక్షసు పట్టింది. బ్రహ్మరక్షసు పడితే వదలదు, వదిలించడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఆ మహారాజు గారు ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎంతో మంది మంత్రగాళ్ళని తప్పించారు, ఎంతో భూత వైద్యం చేయించారు, ప్రాత వైద్యం చేయించారు. ఎన్ని చేయించినా ఈ బ్రహ్మరాక్షసు వదలకపోతే ఈ బ్రహ్మరాక్షసును వదిలించువారు ఎవరు అని రాజుగారు విచారించారు. విచారిస్తే కాంచీపురంలో యాదవ ప్రకాశుడు అనేటటువంటి ఒక గొప్ప మంత్రశాస్త్రవేత్త ఉన్నాడండి. ఆ మంత్రశాస్త్రవేత్తగా ఉండేటటువంటి యాదవ ప్రకాశుడిని రప్పిస్తే ఈ బ్రహ్మరాక్షసు పోతుంది అంటే రాజుగారు ఏం చేశారంటే భటుని పంపించి యాదవ ప్రకాశుడు గారి వద్దకు పంపించి, మా రాజుగారి యొక్క కుమార్తెకు బ్రహ్మరాక్షసు పట్టిందండి, కొంచెం విడిపించాలి, మీరు రావాలి అని. నేను రావడం ఎందుకు, యాదవుడు విడిచి పొమ్మన్నాడని చెప్పండి, పొండి అన్నాడు. యాదవుడు విడిచి పొమ్మన్నాడని చెప్పండి, అదే పోతుంది అని చెప్పారు. సార్ ఎంత గొప్ప మంత్రశాస్త్రవేత్త ఈయన. వెళ్ళారు భటులు, వెళ్ళి రాజుగారికి చెప్పారు. అయితే వెళ్ళి చెప్పండి మా అమ్మాయికి అన్నారు రాజుగారు. అంటే ఇద్దరు భటులు వెళ్ళారు. ఇద్దరు భటులు వెళ్ళి ఆ బ్రహ్మరాక్షసుతోటి యాదవుడు విడిచి పొమ్మన్నాడు అని చెప్పమన్నాడు. ఏమో మళ్ళీ వీళ్ళు చెప్పారంటే వీళ్ళ మీద పడి పిప్పు తింటుందేమో వీళ్ళకి భయం. యాదవుడు విడిచి పొమ్మని చెప్పమన్నాడు అని చెప్పారు. చెబితే ఈ బ్రహ్మరాక్షసి కాళ్ళు రెండు చాపుకొని కూర్చుని ఏం చెప్పిందో తెలిసిన సమాధానం, యాదవుడిని అక్కడి నుంచి నేనే పొమ్మన్నానని చెప్పు అని కబురు చేసి వీళ్ళు గౌరవం మళ్ళీ చేతిలో ఉండే బల్యాలు ఊపుకుంటూ వెళ్ళారు. వెళ్ళి యాదవ ప్రకాశుల వద్దకు వెళ్ళారు. మిమ్మల్ని పొమ్మందండి ఇక్కడి నుంచి. నన్నే పొమ్మంటుందా, ఎంత అహంకారం, వస్తున్నా నడవండి అన్నప్పుడు బయలుదేరి వెళ్ళారు. వెళితే వెళ్ళేటప్పుడు ఏం చేశారంటే తాను అప్పుడే వెళ్ళకుండా శిష్యులందరికీ తమ వైభవం చూపించారుగా, ప్రతాపం అంతాను. ఈ ప్రతాపం అంతా శిష్యులు చూస్తారు, మా గురువు గారు ఎంత గొప్పవారని శిష్యులందరూ ఆనందిస్తారు అని శిష్యులందరినీ కూడా కూడబెట్టి వెళ్ళారు.
అందులో భగవద్ రామానుజులు కూడా ఉన్నాడు. కూడా పెట్టుకున్నాడు. సరిగ్గా మహారాజు గారు ఆస్థానానికి వెళ్ళారు. ఆస్థానంలో బ్రహ్మరాక్షసి ఆవేశించినటువంటి కుమార్తెని పిలిపించారు. ఆ కుమార్తె వచ్చింది. నేనెవరో తెలుసా? యాదవుణ్ణి, పొమ్మంటున్నాను, పో అన్నాడు. నువ్వే పో అంది బ్రహ్మరాక్షసి. అంటే ఈయనకి విపరీతమైన కోపం వచ్చింది. నేనెవరో తెలుసా అన్నాడు. సకల మంత్ర తంత్ర శాస్త్రవేత్తను నేను. ఈ బ్రహ్మరాక్షసి పెట్టినటువంటి రాజకుమార్తె అండి, నువ్వు తెలుసు, నీ పూర్వచరిత్ర తెలుసు, నీ పూర్వజన్మ గురించి తెలుసు, కానీ నువ్వెవరో, నీ పూర్వజన్మలో నువ్వెవరో నీకు తెలుసా? పూర్వజన్మలో నేనెవరో నీకు తెలుసా అని అడిగింది. పూర్వజన్మలో నువ్వెవరో తెలుసా? పూర్వజన్మలో నేనెవరో తెలుసా అని అడిగింది. అడిగితే నోరు వేళ పెట్టాడు. తెలిస్తే చెప్పు నువ్వు అన్నాడు. అంటే అప్పుడు ఇంక చెప్పింది, ఓ యాదవా, గత జన్మలో నువ్వు ఒక ఉడుముడి, మధురాంతకం అనేటటువంటి ఒక క్షేత్రంలో ఉన్నావు. ఏరిఘాత్త ఇరామపిరాన్ అని అక్కడ ఉండేటటువంటి రామచంద్రుడికి పేరు ఏరిఘాత్త ఇరామపిరాన్. ఏరిఘాత్త ఇరామన్నని ఏరుని కాచినటువంటి స్వామి. అంటే ఏటి నుంచి ఆ ఊరిని కాపాడి ఉంటాడు బహుశా స్వామి. అంచేత ఏరు ముంచకుండా ఊరిని కాపాడిన స్వామి కాబట్టి ఏరిఘాత్త పిరాన్ అయ్యారు. మధురాంతక ప్రాంతంలో నువ్వు ఒక ఉడుముగా తిరిగేటటువంటి దానివి. కొంతమంది భక్తులు తిరుమల యాత్రకు బయలుదేరి ఇక్కడ ఒక మఠంలో కలిహి చేసుకుని ప్రసాదాన్ని స్వీకరించి శ్రీ వైష్ణవ స్వాములు ఆ ప్రసాదాన్ని స్వీకరించగా ఉండేటటువంటి ఉచ్చిష్టాన్ని, ఎంగిలి ఆకుల్ని అక్కడ పడవేస్తే నువ్వు వెళ్ళి ఆ ఎంగిలి ఆకుల్లో మూతి పెట్టి అందులో ఉండేటటువంటి ఉచ్చిష్టాన్ని, భాగవత శేషాన్ని స్వీకరించావు. భాగవత శేషాన్ని స్వీకరించడం చేత నీకు గొప్ప పుణ్యం వచ్చి ఆ పుణ్యం వల్ల నువ్వు ఇలాగ యాదవ ప్రకాశుడిగా, సకల విద్యా పారంగతుడిగా, మంత్రశాస్త్రవేత్తగా, భగవద్ రామానుజుల వారికే పాఠం చెప్పడానికి గురువుగా పుట్టావయ్యా అని చెప్పింది. మరి నేనెవరో తెలుసా? నేను ఒక బ్రాహ్మణోత్తముణ్ణి. నేను ఒక యజ్ఞం చేసేటప్పుడు ఆ యజ్ఞంలో మంత్రలోపాన్ని, క్రియాలోపాన్ని చేయడం చేత నేను బ్రహ్మరాక్షసుని అయ్యాను. మంత్రాన్ని గనక, వేదమంత్రాన్ని గనక అపస్వరంతో అపార్థంగా చదివితే రాక్షసులు అవుతారని శాస్త్రం చెబుతోంది. కాబట్టి అలాగా యజ్ఞం చేసేటప్పుడు క్రియాలోపం చేసిన, మంత్రలోపం చేసిన, ద్రవ్యలోపం చేసిన రాక్షసులుగా పుడతారని శాస్త్రం చెబుతోంది. అక్కడ ఆ విధంగా నేను బ్రహ్మరాక్షసుని అయ్యాను. ఇగో ఈ రాజకుమార్తెను పట్టుకున్నాను, మోక్షం కోసం ఎదురు చూస్తున్నాను. మరి నువ్వు ఎవరు చెబితే పోతావు అని అడిగాడు. అడిగితే ఇగో నీ శిష్య గోష్ఠిలో ఉన్నటువంటి ఈయన చెప్తే పోతానని రామానుజాచార్యుల గారిని చూపించి, వీరు పొమ్మంటే పోతాను. రాజుగారి దగ్గర పరువు నిలబెట్టుకోవాలి కదా. అంచేత ఈయన ఏం చేశారంటే మహారాజు గారితో, భగవద్ రామానుజుల గారితో, రామానుజ పొమ్మని చెప్పండి అని గురువుగా ఆజ్ఞాపించినట్టుగా చెప్పారన్నమాట. అయితే రామానుజుల గారు అయితే పో అన్నారు. అలా పోతాననుకున్నారు ఏమిటి అని. పోతానన్నావు కదా, మళ్ళీ ఈ లిటిగేషన్ ఏమిటి అన్నాడు. కాదు, ఆ భగవద్ రామానుజుల యొక్క శ్రీపాదాలు నా శిరస్సును పెట్టాలి. ఆ భగవద్ రామానుజుల యొక్క శ్రీపాద తీర్థం నాకు కటాక్షించాలి. కటాక్షిస్తే అప్పుడు నేను పోతాను అంటే ఈయనకప్పుడు అనుమానం వచ్చింది. ఇదేదో మాయలో ఉంది, రామానుజులు ఏమైనా ఏర్పాటు చేసుకున్నారేమో తన వైభవం ప్రకాశించడానికి. అయితే నువ్వు పోయినట్టు మాకు ఎలా తెలుస్తుంది? నేను పోయినట్టు ఎలా తెలుస్తుందంటే, నేను వదలగానే ఈ అమ్మాయి మళ్ళీ మామూలుగా అయిపోతుంది. ఇదిగో ఈ రాజప్రసాదానికి ముందు ఒక పెద్ద వటవృక్షం ఉన్నది. ఈ వటవృక్షానికి ఉండేటటువంటి అతిపెద్ద కొమ్మని విరగొట్టి నేను వెళ్ళిపోతాను. కొన్ని వందల మంది మనుషులు వంచిన వంగనటువంటి కొమ్మని నేను విరగొట్టి వెళ్తాను. ఇదే నీకు గుర్తు నేను వదిలినట్టు. భగవద్ రామానుజుల వారి శ్రీపాదాన్ని ఆవిడ యొక్క శిరస్సును పెట్టి శ్రీపాద తీర్థాన్ని కటాక్షిస్తే కూడా బ్రహ్మరాక్షసి ఆయన వదిలి తాను చెప్పినట్టుగా ఆ కొమ్మని విరగొట్టి అక్కడి నుంచి బయలుదేరి ఉత్తమమైనటువంటి లోకాలకి, ఒక స్వర్గలోకానికి వెళ్ళిపోయిందా. ఒక విమానం వచ్చిందిరా, విమానం తీసుకువెళ్ళిపోయింది అని భగవద్ రామానుజ చరిత్రలో అతి ముఖ్యమైనటువంటి గొప్ప ఘట్టం. బ్రహ్మరాక్షసుకి విమోచనాన్ని కలిగించినటువంటి బ్రహ్మరాక్షస మోచకాయ నమః
యాదవ అపార్థ యాదవాపాలిత అపార్థ వృక్షఛేద కుఠారకాయ నమః. యాదవ ప్రకాశులు చెప్పినటువంటి అపార్థములనేటటువంటి వృక్షాలని ఛేదించినటువంటి గొడ్డలి వంటి వాడా. వరదరాజుల వారికి తీర్థాన్ని ఇచ్చినటువంటి వాడా. వరదాయ అంబుదాయకాయ నమః. ఇలా భగవద్రామానుజుల గారి అష్టోత్తరాల్లో నామాలు ఉన్నాయి. ఇక్కడ బ్రహ్మరాక్షసి ఘట్టం ఒక అత్యద్భుతమైనటువంటి భగవద్రామానుజ వైభవాన్ని మనకు తెలియజేస్తుంది. ఈ లోకంలో పిచారం పట్టిందో, దెయ్యం పట్టిందో, రాక్షసు పట్టిందో అనేదాన్ని పక్కన పెడితే కొంత సైంటిఫిక్గా కనుక మనం ఆలోచిస్తే భగవద్రామానుజుల శ్రీపాద తీర్థ మహిమని తెలియజేయడానికి వచ్చేటటువంటి అద్భుతమైన ఘట్టం. భగవద్రామానుజుల యొక్క శ్రీపాద తీర్థాన్ని కనుక స్వీకరిస్తే మనలో ఉండేటటువంటి సకల దోషాలు పోతాయి. ఈవిడ్ని రాక్షసి పట్టింది అంటే రజోగుణం ప్రకోపించింది అని అర్థం. 3 గుణాలు ఉంటాయని, సత్వగుణం, తమోగుణం, రజోగుణం అని. రజోగుణం ప్రకోపించినప్పుడు రాక్షసుగా ప్రవర్తిస్తాం. తమోగుణం ప్రకోపించినప్పుడు మత్తుతోటి జోగుతున్నట్టుగా ఆలస్యము, నిద్ర, మతిమరుపు మొదలైనటువంటివన్నీ కూడా తమోగుణ లక్షణాలు. పిల్లలోకాచార్య స్వామి గారు తత్వత్రయం అనేటువంటి గ్రంథంలో సత్వగుణ లక్షణాలు ఏమిటి, రజోగుణ లక్షణాలు ఏమిటి, తమోగుణ లక్షణాలు ఏమిటి తెలియజేశారు. తమోగుణం యొక్క లక్షణం రజోగుణం ప్రకోపించినప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తుంది. ఇలాగ రజోగుణం ప్రకోపించి తమోగుణం ప్రకోపించి మనం పడేటటువంటి పాటలు ఏవైతే ఉంటాయి, ఈ పాటలన్నీ పోవాలంటే భగవద్రామానుజుల వారి యొక్క శ్రీపాద తీర్థమే మనకి రక్ష. శ్రీమన్నారాయణుడి యొక్క శ్రీపాద తీర్థాన్ని తీసుకుంటే సర్వపాపహరం, సర్వవ్యాధి వినాశనం అని, విష్ణు పాదోదకం పావనం సుఖమని, నారాయణమూర్తి యొక్క పాదోదకం తీసుకుని అన్ని వ్యాధులు పోతాయి, సకల పాపాలు పోతాయి, సకల దుఃఖాలు పోతాయి అని చెప్పబడుతున్నట్టుగా భగవద్రామానుజుల యొక్క శ్రీపాదం తీసుకుంటే, శ్రీపాద తీర్థాన్ని కనుక స్వీకరిస్తే తిరుమల యొక్క శ్రీపాద తీర్థం మన శరీరానికి ఉండే రోగాలను పోగొడుతుంది. భగవద్రామానుజుల శ్రీపాద తీర్థం శరీరానికి ఉండేటటువంటి రోగాలే కాకుండా ఆత్మకి పట్టినటువంటి కామాది దోషములు ఏవైతే ఉన్నాయో, కామక్రోధ లోభమోహ మతమాశ్చర్యాదులు ఏవైతే ఉన్నాయో, ఈ కామక్రోధ లోభమోహ మతమాశ్చర్యములు ఇవి తొలగింపబడతాయి. కామాది దోషహరం ఆత్మ పదాశ్రితానం. పదాశ్రితులు అంటే పాదమును ఆశ్రయించిన వారు, ఆ పాదతీర్థాన్ని స్వీకరించిన వారు. భగవద్రామానుజుల శ్రీపాద తీర్థం కనుక స్వీకరిస్తే మనలో ఉండేటటువంటి సకల దోషములు హరింపబడతాయి. ఏదో బ్రహ్మరాక్షసు గ్రహాలు పట్టడం, విడవడం అని కాక మనలో ఉండే సకల దోషముని హరించినది భగవద్రామానుజుల యొక్క శ్రీపాద తీర్థము. మన ఇంద్రియాలు ప్రకోపించకుండా, ఇంద్రియముల యొక్క చేష్టలు వెర్రితరలు వేయకుండా కాపాడందు భగవద్రామానుజ శ్రీపాద తీర్థము అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఈ బ్రహ్మరాక్షసి విమోచన ఘట్టం ద్వారా మనకి తెలియజేయబడుతోంది. ఈ పూటతోటి మన ప్రవచనాన్ని పూర్తి చేసుకుందాం. శ్రీమన్ మహాభూతపురే శ్రీమత్కేశవయజ్వనః కాంతిమజ్జాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం.